చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఇన్ని పాటలు పాడారు, ఇంకా లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి కారణం ఏంటి? మేమంతా బిహైండ్ ద సీన్స్ అనమాట. ఇప్పుడు విజువల్లీ ఎవరైనా ఒక సీన్ చేస్తే సో పాటసారి సాంగ్ గురించి మాట్లాడుకుంటే కింద కమెంట్స్ అన్ని నిజమే భయ్యా, పాట అంటే ఎంత ఇష్టమో ప్రాణం పెట్టి పాడుతున్నట్టు అనిపిస్తుంది నేను చూస్తే అని చాలా ఇలాంటి కమెంట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక చేశాను 15 సాంగ్స్ చేశాను. అన్ని మోటివేషనల్ సాంగ్స్ కావచ్చు. ఒకటి అమ్మ పాట చేశాను. ఫోక్ ఉన్న ఆదరణ ఇండిపెండెంట్ మ్యూజిక్ కి రావట్లేదు. అంటే అది ఎందుకనేది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వైబ్ అయ్యేది కొంచెం డాన్స్ ఇవన్నీ. పూరి జగన్నాథ్ గారు ఫిల్మ్ మేకర్స్ ని ఉద్దేశించి నేనింతే అని సినిమా తీశారు. అందులో ఒక మాట చెప్తారు లాస్ట్ లో, రవితేజ గారు చెప్పే డైలాగ్, సినిమా హిట్ అవునే ఫ్లాప్ అవునే, ఇది తప్ప ఏం చేయలేను, నాకు ఇది తప్ప ఏది రాదని. అంటే పూరి జగన్నాథ్ గారు అంటే గుర్తొచ్చింది, నేను హార్ట్ అటాక్ లో ఒక పాట పాడాను. హార్ట్ అటాక్ మీకు అర్లీ బాగా చిన్నతనంలో ఎంటర్ అయింది మీ లైఫ్ లోకి సాంగ్ మ్యూజిక్ అనేది? ఒక కెరీర్ గా నేను తీసుకుంటాను, నా కెరీరే మ్యూజిక్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాటసారి పాట పాడండి ఒకసారి. ఒక్కసారి పాట పాడినాక, నన్ను మీరు ఆదరించినాక, పాడటాన్ని ఆపలేను ఇంకా. పాటను సంగీతమేనా. మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సాంగ్ అంటే ఏమనుకుంటారు? బాగా పేరు తెచ్చింది అంటే బింబిసారా ఓ తేనె పలుకుల అమ్మాయి. అది ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. ఓ తేనె పలుకుల అమ్మాయి, నీ తీగ నడుములో సంచారి సంచారి నీరది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, మాస్ అయినా మెలోడీ అయినా అలవోకగా పాడేస్తారు. టాలీవుడ్లో ఉన్న బిజియెస్ట్ సింగర్స్లో ఒకరు ఆయన, హైమత్ మహమ్మద్ గారు. సో తేనె పలుకులు సాంగ్ కానీ, ఈవెన్ బ్రో సాంగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగార్జున గారికి కానీ, ఈవెన్ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారు టైటిల్ సాంగ్ కూడా పాడారు. చాలా సాంగ్స్ పాడారు, ఆల్మోస్ట్ ఒక 500కు పైగా సాంగ్స్ పాడారు. ఇప్పుడైతే పాటసారి అనే ఒక పాటతో మన ముందుకు వచ్చారనమాట. ఇండిపెండెంట్ మ్యూజిక్తో మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే బ్రో. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఇన్ని పాటలు పాడారు, ఇంకా లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి కారణం ఏంటి? లో ప్రొఫైల్ ఏం కాదు బ్రో. అంటే సింగర్స్ కి కానీ, ఐ మీన్ మేమంతా బిహైండ్ ద సీన్స్ అనమాట. ఇప్పుడు విజువల్లీ ఎవరైనా ఒక సీన్ చేస్తే వాళ్ళు ఇట్లా హ్యూజ్ వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. మనకు ఏంటంటే ఓ ఈ గొంతు ఓ మీరు పాడారా అనేది వచ్చేస్తుంటారు అనమాట. సో సింగర్స్కి కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు కానీ కొంచెం ఇది విజువల్లీ తక్కువ ఉంటుంది. అంటే మేము ఇంకా సింగర్స్ని ఆ కేటగరైజ్ చేయట్లేదు. అంటే మీరు ఒక కెమెరా మ్యాన్ని చూసుకుంటే, ఇప్పుడు ఈ కెమెరామ్యాన్ కాకపోతే ఇంకో కెమెరామ్యాన్ చేస్తాడు అని అనుకుంటారు. బట్ సింగర్కి వచ్చేసరికి పర్టికులర్ గా ఉంటారు, ఈ పాట ఈయన పాడితేనే బాగుంటది అని. సో ఎవరికైతే ఇలాంటి క్రెడిట్స్ ఉన్నాయో సో వాళ్ళని మేము అంత బ్యాక్గ్రౌండ్ గా చూడట్లేదు. దట్టు ఈ మధ్యలో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి, సో అవకాశాలన్నీ చాలా చూసి చేయాలి కాబట్టి కొంచెం తక్కువ రికగ్నిషన్ ఉండొచ్చు. బట్ దానికన్నా ముందు ఏంటంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ తక్కువ భూమి ఉంది ఇండిపెండెంట్ మ్యూజిక్. తమిళ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, హాలీవుడ్లో ఎక్కువ ఉందన్నమాట. సో మనకు కూడా అలా వస్తే ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఇంకా ఎక్కువ మంది డెవలప్ అయ్యి అందరూ కనిపించి, అందరు విజువల్లీ బాగా కనిపించి హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్. అంటే ఇప్పటివరకు ఒక 15 సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటా, ఇండిపెండెంట్ సాంగ్స్. అంటే నేనే కంపోజ్ చేసి పాడి, అండ్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్ణాచారి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, సినిమాలకు రాస్తాడు, చాలా సినిమాలు రాశాడు. ఇప్పుడు కోటి సినిమాలో ఆ పాట ప్రేమలో అనే పాట తనే రాశాడు, అండ్ తనతో వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు పర్టికులర్ ఈ పాటసారి అనే విషయానికి వస్తే, ఈ సాంగ్ విషయానికి వస్తే, భట్టు విజయ్ కుమార్ అని చెప్పి ఈ సప్త సాగరాలు దాటిన సినిమా వచ్చింది, దాంతో పాటు ఇంకా కొన్ని ఫ్యూ ఫిలిమ్స్ కి వర్క్ చేశారు అనమాట. మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో అదనమాట. సో పాటసారి సాంగ్ గురించి మాట్లాడుకుంటే కింద కమెంట్స్ అన్ని నిజమే భయ్యా, పాట అంటే ఎంత ఇష్టమో ప్రాణం పెట్టి పాడుతున్నట్టు అనిపిస్తుంది నేను చూస్తే అని చాలా ఇలాంటి కమెంట్స్ ఉన్నాయి. బికాజ్ ఏంటంటే అది కొంచెం సింగర్స్ కి అంకితం చేసినట్లు అనిపించింది ఆ సాంగ్. అంటే ఇప్పటి వరకు ఒక చేశాను 15 సాంగ్స్ చేశాను. అన్ని మోటివేషనల్ సాంగ్స్ కావచ్చు. ఒకటి అమ్మ పాట చేశాను, మదర్స్ డే కోసం అమ్మ పాట కూడా చేశాను. అండ్ ఒక 2 మోటివేషనల్ సాంగ్స్, రైజ్ అప్ అని ఒక సాంగ్ చేశాను, అండ్ సోల్ సాగ్ అని ఒకటి చేశాను.
దానికి ముందు ఒక చిన్న లవ్ సాంగ్ బ్రేకప్ ఒకటి చేశాను. సో ఎప్పటి నుంచో సింగర్స్ కోసం చేయాలి అంటే, నేను సింగరే కాబట్టి నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే, మనం ఎక్కడనో పుట్టి ఎక్కడనో మన బ్యాక్గ్రౌండ్ అంతా ఎక్కడనో ఉంటుంది. బట్ కట్ చేస్తే డే బై డే డెవలప్ అయ్యి ఇక్కడ అందరితో వర్క్ చేయడం, అందరి కంపల్సరీగా వర్క్ చేస్తాను నేను. సో ప్రతి ఒక్క సింగర్కి సేమ్ ఫీలింగే ఉంటుంది. అంటే వీఆర్ సచ్ ఏ బ్లెస్డ్ పర్సన్స్ సింగింగ్లో ఉండడం, అంటే ఇన్ని మ్యూజిషియన్స్ కూడా కావచ్చు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అనేది ఎవరికైనా ఉంటుంది. సో మన ఫీలింగ్ మనమే చెప్పుకోవాలి, ఒకసారి అందరికీ ట్రిబ్యూట్గా ఒకటి నా నుంచి ఒక చిన్న గ్రాటిట్యూడ్ చూపించాలనే ఉద్దేశం మీద. అండ్ టు బి హానెస్ట్ ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు. అంటే సింగర్స్ పైనే సింగర్ ఒకటి చెప్పడం, వాళ్ళ జెన్యున్ ఫీలింగ్ ఏంటి, సాంగ్తో వాళ్ళకున్న రిలేషన్ ఏంటి, సింగర్కి సాంగ్ అండ్ ఆడియన్స్కి ఉన్న మధ్యలో రిలేషన్ ఏంటి అనేది. అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సాంగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు హ్యాపీ కావచ్చు, సాడ్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ ఏదైనా ఎనీథింగ్ ఏదైనా సాంగ్ ఉంటుంది అనేది ప్రతి ఒక్క దశలో అని చెప్పేసి వీడియో కూడా అలానే పెట్టి చేసాం అనమాట. అయితే మీరు వీడియో చూసారా? చూసాను. ఎట్లా అనిపించింది? బాగుంది అది. అంటే ఎవరు చేశారంటే డైరెక్షన్ ఇప్పుడు దానికి? డైరెక్షన్ వచ్చేసి యశస్వి క్యాన్వాస్ అని చెప్పి వివేక్ ఆత్రేయ గారు ఉన్నారు కదా, ఇప్పుడు సరిపోదా శనివారం అంటే తన దగ్గర వర్క్ చేసే ఏడి అనమాట. సో తను కూడా ఇప్పుడు ప్రాపర్ మూవీ దీంట్లో ఉన్నాడు. సో మా కాంబినేషన్ లో ఇంతకు ముందు ఒకటి మనసాన సాంగ్ వచ్చింది, ఫన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ చేశారు. ఆ సాంగ్ కి తను డైరెక్టర్ అనమాట. సో ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అంటే నేను ప్లస్ అదితి భావరాజు అని సింగర్ ఇద్దరం పాడాము. సో తను డైరెక్ట్ చేస్తే నా పాట బాగా వస్తుంది అని ఆలోచించి మేము కలిసి మాట్లాడుకొని కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని, సో అట్లా నా పైన షూట్ చేస్తే కొంచెం బోర్ వస్తుందేమో అని చెప్పి ఫ్యూ ఆర్టిస్ట్లని హైర్ చేసుకొని ప్రాపర్గా చేసాం. ఓకే, మా ప్రయత్నం. బట్ నార్మల్లీ కంపేర్ చేసుకుంటే మనకి ఫోక్ ఉన్న ఆదరణ యూట్యూబ్కి వచ్చేసరికి, సోషల్ మీడియా యూట్యూబ్కి వచ్చేసరికి ఫోక్ ఉన్న ఆదరణ ఇండిపెండెంట్ మ్యూజిక్కి రావట్లేదు. ఓకే, అంటే అది ఎందుకనేది? ఫోక్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వైబ్ అయ్యేది కొంచెం డాన్స్ ఇవన్నీకి ఫోక్ బాగా హెల్ప్ చేస్తుంది. అంటే హెల్ప్ అంటే ఇన్ ద సెన్స్ పెళ్లిలలో కానీ డీజేలలో కానీ మెలోడీ పాటలు ఎవరికి వ్యూస్ ఎక్కువ అండ్ ఇంకోటి మనం డాన్స్ చేయడానికి అది ఉంటుంది. అఫ్ కోర్స్ మెలోడీకి లైఫ్ ఎక్కువ ఉంటుంది, మెలోడీ సాంగ్స్ కి లైఫ్ ఎక్కువ ఉంటుంది. బట్ రెండింటిని పోల్చకూడదు. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఫీల్లో ఉన్నప్పుడు మెలోడీ సాంగే పెట్టుకుంటాం. మెలోడీ సాంగ్ పెట్టుకుని కొంచెం ఈ పార్టింగ్ మూడ్ ఇదలా ఉన్నప్పుడు మంచి డాన్స్ నెంబర్లు పెట్టుకుని డాన్స్, దేన్ని ఫీల్ దాందే. సో ఇక వైరల్ అంటే జనాలకి ఏది నచ్చుతుంది అనేది మనం ఇప్పుడు జనాలు చాలా హుషారైపోయారు, ఏది నచ్చుతుంది అనేది. అయినా మనం నెంబర్స్ చూడగలుగుతున్నాం కానీ మనసుని ఏది తాగుతుంది, లోపల ఏది ఉంది, మెలోడీకి ఉన్న ఆదరణ కానీ అది చాలా హ్యూజ్ ఉంటుంది. అది నాకైతే స్పెషల్లీ నాకైతే మెలోడీ ఇష్టం. నేను మెలోడీ ఎక్కువ ఇష్టపడతాను, మెలోడీ ఎక్కువ పాడడానికి కూడా ఇష్టపడతాను. సో పూరి జగన్నాథ్ గారు ఫిల్మ్ మేకర్స్ ని ఉద్దేశించి నేనింతే అని సినిమా తీశారు. అందులో ఒక మాట చెప్తారు లాస్ట్ లో, రవితేజ గారు చెప్పే డైలాగ్, సినిమా హిట్ అవనే ఫ్లాప్ అవనే, ఇది తప్ప ఏం చేయలేను, నాకు ఇది తప్ప ఏది రాదని. సో మీ జెన్యూన్ ఫీలింగ్ మ్యూజిక్ మీద అంతేనా? అంటే ఇది లేకుండా మీరు లేరా? ఆఫ్ కోర్స్ లేను. అంటే పూరి జగన్నాథ్ గారు అంటే గుర్తొచ్చింది, నేను హార్ట్ అటాక్ లో ఒక పాట పాడాను. హార్ట్ అటాక్ లో కృష్ణుడి పైన ఒక పాట ఉంటుంది, బ్రహ్మానందం గారి అల్లుడు ఒక ఆయన పాడుతుంటారు, బ్రిటిష్ ఆయన ఫారినర్ ఆయన పాడుతుంటారు, అందులో కృష్ణుడి పైన వచ్చేది. సో పూరి గారు అన్నారు కాబట్టి నాతో పాటు ఇంకా 5-6 సింగర్స్ తో పాడించి నాది నచ్చి అది పెట్టారు. సో హార్ట్ అటాక్ లో అది పాడాను. సో అదే జెన్యున్లీ నాకు మెలోడీ చాలా ఇష్టం, నేను మెలోడీకి ఎక్కువ వైబ్ అవుతాను. అండ్ నా గాత్ర ధర్మం కూడా మెలోడీ అని అనుకుంటాను. అంటే సో నాకు అదే బేసికలీ మీరు ఈవెన్ మాస్ బీట్లు చాలా అలవోగ్గా పాడేస్తారు, మీకున్న బేస్ అడ్వాంటేజ్, బేస్ ఎక్కువే ఉంటది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కాదు కానీ పాడినప్పుడు అది ఈవెన్ వోకల్స్ లో కూడా మీది కొంచెం ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళ గ్రూప్ సాంగ్ ఉందనుకోండి 5-5 మీది ఖచ్చితంగా కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. చాట్ జీపీటీ దాకా వెళ్ళక్కర్లేదు, మనమే ఐడెంటిఫై చేయొచ్చు. అదే ఒక్కొక్కలా గాత్ర ధర్మం ఒక్కొక్కటి. బట్ మెలోడీ పర్సనల్, నాకు మెలోడీ ఎక్కువ, నేను ఎక్కువ ఇష్టపడతాను. సో నా కంపోజిషన్స్ కూడా కొంచెం మెలోడీ అట్లనే వెళ్తుంటాయి. సో ఫ్యూచర్ లో డెఫినెట్లీ మంచి ఫాస్ట్ బీట్ కానీ ఏదైనా కొంచెం అట్లా ట్రై చేయాలి నెక్స్ట్. సో మీరు పెద్ద పెద్ద లెజెండ్స్ తో ఇప్పుడు ఆస్కార్ అందుకున్న కీరవాణి గారు కానీ, లేదంటే మన మ్యూజిక్ మెలోడీ అన్నారు కాబట్టి మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు, ఆయనతో కానీ ఇలాంటి వాళ్ళందరితో వర్క్ చేశారు కాబట్టి ఎవరి నుంచి అయినా ఈ పాటసారి, బికాస్ ట్రిబ్యూట్ కదా మ్యూజిక్, ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో మ్యూజిక్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో వాళ్ళకి ట్రిబ్యూట్. సో ఎవరైనా ఎవరి నుంచి అయినా అప్రిషియేషన్ వచ్చింది, ఒక అప్లాజ్ కానీ, ఒక మంచి
క్రిటిసిజం కానీ మంచి మెసేజ్ కానీ? అయితే వెరీ రీసెంట్లీ అంటే 3 days అయింది కదా రిలీజ్ అయ్యి. సో అందరికి పంపించాను నేను. నేను అందరికి పంపించాను. కీరవాణి సార్కి పంపించాను, మణి శర్మ గారికి పంపించాను. అండ్ నా కొలీగ్స్ అంటే నా తోటి సింగర్లు అందరూ రాహుల్ సిప్లిగంజ్ కావచ్చు, రేవంత్ కావచ్చు, ఇంకా ఇంకా చాలామంది, కేసీ అన్న, ఆదిత్య, అందరూ నాతో రెగ్యులర్గా కలిసి పాడేవాళ్ళు, లోకేష్, వీళ్ళందరూ, లిప్సికా, ఫీమేల్ సింగర్స్ అందరికి పంపించాను. అందరూ మంచి అప్రిషియేషన్. అండ్ వాళ్ళందరూ నేను కనిపిస్తే పాట పాడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రేజ్ నచ్చుతుంది, అందులో హుక్ లైన్ ఉంటుంది, అదొకటి. సో చాలా అందరూ నేను కలిసినప్పుడు అలా పాడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ నుంచి వాళ్ళు వీడియో బైట్స్ కూడా పంపించారు, ప్రమోషనల్ అంటే ప్రమోషన్ కంటెంట్ కింద వీడియో బైట్స్ కూడా పంపించి, సో అండ్ సో యూట్యూబ్ ఛానల్లో ఉంది, సో అండ్ సో పర్సన్ హైమత్ మా ఫ్రెండ్ చేశాడు. అండ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే అందరికి దట్టు ఇది అందరికి కనెక్ట్ అయ్యే సాంగ్ కదా, అందరి ఫీలింగ్, సింగింగ్ పట్ల, సాంగ్ పట్ల ఉండే ఫీలింగ్ నేను క్యాప్చర్ చేశాను కాబట్టి డెఫినెట్లీ కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ లెజెండ్స్ నుంచి అంటే కిరణ్ సార్కి పంపించాను, మణి గారికి పంపించాను, వాళ్ళు ఇంకేం చెప్పలేదు. సో ఐఎమ్ వెయిటింగ్. అండ్ కిరణ్ సార్కి నేను రెగ్యులర్గా వర్క్ చేస్తాను కాబట్టి కలిసినప్పుడు ఎప్పుడో చెప్తారు, మెసేజ్ రాకపోయినా చెప్తారు, నోటీస్ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ మనం ఏమనుకుంటాం అంటే ఏంటి ఇగ్నోర్ చేశారా అని అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు చెప్పిన తర్వాత ఇంత నోటీస్ చేశారా అనుకుంటాం మనం. కిరణ్ గారి దగ్గర నేను 12-13 years నుంచి పాడుతున్నా. సో ఆయన నన్ను నోటీస్ చేశారు కాబట్టి నేను ఇప్పటి వరకు ఇంకా పాడుతూనే ఉన్నా. అన్ని మూవీస్కి, అప్పుడు దమ్ము, రాజన్న, అప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు కూడా పాడుతూనే ఉన్నా. అన్ని మూవీస్కి వర్క్ చేస్తున్నా, ట్రిపుల్ ఆర్కి చేసా. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పకూడదు కానీ వారణాసి కూడా వర్క్ చేస్తున్నా. ఓకే, వారణాసి కూడా వర్క్ చేస్తున్నా. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ రెండిట్లో ఏమైనా మీ కాంట్రిబ్యూషన్? సంచారి ఉంది. ఓకే, సంచారి నేను ప్లస్ ఇంకా 4 members సింగర్స్ కలిసి పాడాము. అది ఆ గ్రూప్ ఉంది కదా, సంచారి సంహారి. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఆయనకి ఇంకా వర్క్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఆస్కార్ గేట్లు ఓపెన్ అయినాయి, ఆస్కార్ వచ్చేసింది. సో ఆస్కార్ వచ్చింది పక్కన పెడితే, ఆ రోజు ఎవరైతే లైవ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారో భైరవ గారు, ఆయన కానీ మన రాహుల్ సిప్లిగంజ్ కానీ, రాహుల్ సిప్లిగంజ్ ఇక్కడ గల్లీ బాయ్ అనుకునే వ్యక్తి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టేజ్ మీద పాడడం ఒక తెలియని, ఐ మీన్ అది నాకు తెలిసి కళ్ళలో కూడా ఊహించుకుని ఉండరు ఆయన. సో మీకేమన్నా అలాంటి డ్రీమ్ ఏదన్నా వచ్చిందా? బికాస్ ఓపెన్ అయింది కాబట్టి మన ప్లాట్ఫామ్. అంటే ఆ సాంగ్కే నేను వర్క్ చేశాను. ఓకే, ఆ సాంగ్కే వర్క్ చేశాను. అంటే స్క్రాచ్ వర్షన్స్ ఇవన్నీ అవుతుంటాయి కదా, ఫస్ట్ ట్యూన్ అప్పటి నుంచి ఆ సాంగ్ పైన వర్క్ చేశాను. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు మనం. బట్ ఆ సాంగ్తో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. అంటే కీరవాణి సార్తో ఉంది, ఆయన మ్యూజిక్తో పాటు ఇప్పుడు పర్టికులర్లీ నాటు పాటకి కూడా నాకు మంచి అనుబంధం ఉంది. సో ఫైనల్లీ రాహుల్ నా క్లోజెస్ట్ బడ్డీ అండ్ కాలభైరవ, వన్ ఆఫ్ మై ఏమంటారు, చాలా వెల్ విషర్, నా క్లోజ్, హ్యాపీ. వాళ్ళకు వచ్చిన నాకు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది నాకు. నార్మల్లీ అది దానికి తర్వాత రాజమౌళి గారి స్కేల్ అండ్ అక్కడ యాక్టర్స్ పెద్ద స్టార్, ఐ మీన్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు వాళ్ళు కూడా. వాళ్ళు అండ్ ఆ ప్యాటర్న్ ఏంటంటే బ్రిటిషర్స్, ఇదంతా ఆ డ్రెస్సింగ్ గానీ, ఆ స్టెప్స్ గానీ అన్ని యాడ్ అయినాయి. బట్ ఎప్పుడైనా బిగినింగ్ ఎర్లియర్ డేస్ లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత నాటు మీద అప్పట్లో? అంటే ఆస్కార్ దాకానే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, మనం ఎక్స్పెక్ట్ చేయం. ప్రతిదీ 100% సార్ కంపోజ్ చేస్తారు, 100% అందరు వర్క్ చేస్తాము. బట్ మనం రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. సో అది చాలా, అంటే అందరం షాక్ అయ్యాం. బట్ రావాల్సిందే, కీరవాణి సార్కి ఆ సినిమాకి ఆ పాటకి రావాల్సిందే పక్క. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనకు మ్యూజిక్లో సేవ చేస్తున్నారు ఆయన, మనందరికి చాలా రిలీఫ్ని, రిలాక్సేషన్ ఇస్తున్నారు. అంతటి పెద్ద లెజెండ్, ఎంత మంచి పాటలు, ఆపద్ బాంధవుడు కానీ ఇవన్నీ అసలు చాలా చాలా అసలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికీ యూనివర్స్ ఆయనకు ఒక చిన్న అప్రిషియేషన్ ఇచ్చింది నాటు పాట రూపంలో అండ్ ఆస్కార్ అవార్డు. నేనైతే అదే నమ్ముతా. ఇందులో కూడా లిరిక్స్ వచ్చేసరికి స్టార్టింగ్ లిరిక్స్ పాటే ప్రాణం అని ఒకటి, ఇంకోటి ఏంటంటే పాటలోనే జీవితం కొత్తగా చూస్తున్నాను, నిత్యం జీవితాన్ని చూస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఎన్నో, అంటే మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనకు ఉండే ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటాయి, నాట్ ఓన్లీ మ్యూజిక్, నాట్ ఓన్లీ ఇది. సో ఎన్ని ఏమున్నా కూడా మైక్ ముందుకు వెళ్ళిన తర్వాత అసలు మన ప్రపంచాన్ని అంతా మర్చిపోయి టు ద కోర్, అంటే మన 100% బెస్ట్ ఇస్తాం కదా ఆడియన్స్కి, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. సో అది చాలా బ్లెస్డ్ ఫీలింగ్ అని చాలా తక్కువ మంది ఆర్టిస్టులకే ఉంటుంది అది. ఇప్పుడు మిగతా
చాలా తక్కువ మందికి ఉంటారు కదా, ఎవరైనా కావచ్చు, ఆర్ట్ ఫామ్, ఎనీ ఆర్ట్ ఫామ్, ఆర్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, లిరిక్ రాసే వాళ్ళకి కావచ్చు. ఇప్పుడు మీరు మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి దాని నుంచి వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాని నుంచి మోటివేట్ అయ్యి, సో అందరికీ ఆ ఫీలింగ్ అనేది ఆర్టిస్టులకి చాలా మంచి ఫీలింగ్ అది. సో దాన్ని క్యాప్చర్ చేద్దామనే ఉద్దేశంతో చేశాను అనమాట. సో అంటే ఇప్పుడు ఈ రోజు మీరు పాటే నా జీవితం అనుకునే స్థాయిలో ఉన్నారు కాబట్టి, ఇది అసలు మీకు బాగా చిన్నతనంలో ఎంటర్ అయింది మీ లైఫ్లోకి సాంగ్ మ్యూజిక్ అనేది మేము విన్నాం. అంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, బట్ ప్రాపర్గా కూర్చొని నేర్చుకున్నది అంటూ ఏం లేదు. ఎక్కడ ఊర్లో పుట్టాను, నాన్నగారు బ్యాండ్ లో ఉండేవారు, నాన్నగారు ట్రంపెట్ ప్లేయర్. సో నాన్న వెంబడే నేను వెళ్తూ డ్రమ్స్ వాయించేవాడిని. పెళ్ళిళ్ళకు చాలా ఒక 100,000 పెళ్ళిళ్ళకి నేను బ్యాండ్ వాయించా చిన్నప్పుడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బ్యాండ్ కొడుతున్నా. సో అండ్ చిన్నప్పటి నుంచి స్కూల్స్లో పాడుతున్నా, ఏదైనా అకేషన్ ఉన్నా కానీ, ఏదైనా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఫస్ట్ నేను వెళ్ళి పాడాలి. సో సింగింగ్ అనేది ఉంది, బట్ ప్రాపర్గా ఒక కెరీర్గా నేను తీసుకుంటాను, నా కెరీరే మ్యూజిక్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎంబీఏ కోసం హైదరాబాద్కి వచ్చాను. ఎంబీఏ చేస్తూ మీలాంటి ఒక ఫ్రెండ్ హెల్ప్ వల్ల ఒక రియాలిటీ షో సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అవ్వక అక్కడ నుంచి ఎవరైతే సెలెక్ట్ చేయడానికి వచ్చారో ఆ గెస్ట్ని పట్టుకొని ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ అంచులంచుగా ఆయనతో స్టూడియోలో ఉంటూ అక్కడికి వచ్చిన వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర కోరస్లు స్క్రాచెస్ పాడుతూ ఎవరా ఫస్ట్ పార్థ సారథి గారు హలో నేరేడు కళ్ళ దారా, ఆయన బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి, ఆ పాట చాలా మంచి మంచి పాటలు పాడారు. అండ్ హీఈస్ ఎ కంపోజర్, మంచి డివోషనల్స్ చేస్తారు, సినిమాలు కూడా చేశారు. సో ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గర బేసిక్స్ నేర్చుకొని మెల్లిగా అక్కడికి వచ్చిన. ధరంకరం రోడ్లో స్టూడియో ఉండేది, అమీర్పేట్ ధరంకరం రోడ్ ఉంది కదా, అక్కడ కీర్తన స్టూడియో ఉండే. ఇప్పుడు అది గణపతి కాంప్లెక్స్ దగ్గర వచ్చింది. సో పాత స్టూడియో నుంచే వర్క్ చేసాం అనమాట. అక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ అయ్యి చాలా డివోషనల్ ఆల్బమ్స్, సినిమాలు, నేను కంపోజ్ చేయడాలు, క్రిస్టియన్ డివోషనల్స్ చాలా చాలా పాడాను. సో మొన్న సంచారి అన్నారు, ఇప్పుడు పాటసారి అన్నారు కాబట్టి పాటసారి పాట పాడండి ఒకసారి. పాటనే ప్రాణం అంటూ నమ్ముతున్నా పూర్తిగా, పాటలో నిత్యం జీవితాన్ని చూస్తూ కొత్తగా, మాటలన్నీ ఆగిపోయే చోట మౌన మంచులోన పుట్టే పాట, చూపుతుంటే నాకు బ్రతుకు బాట, గొంతు విప్పి పాడుతూనే ఉంటా. హో నే ఆపను నా పాటను, సంగీతమే నా లోకం, మీలలు ఆగోలలు కేరింతలే నాకు సర్వం, ఏ జన్మలో ఏ పుణ్యమో అందిందిగా ఈ వరం, నా గొంతుకి మీ గుండెకి రాసిందిగా ఏదో బంధం, పాటనే ప్రాణం అంటూ నమ్ముతున్నా పూర్తిగా, పాటలో నిత్యం జీవితాన్ని చూస్తూ కొత్తగా, హుషారుగానే ఊగిపోయే పల్లవవుతా, అందరి మెప్పునే పొందగా, జనాలు కోరే జాగృతాల గీతమవుతా, ఎప్పుడు ప్రేరణే పంచగా, ఓ ప్రేమ పాటై ఉండిపోతా మీ ఊహలో మీ ఊసులో, వింటున్న కొద్దీ దగ్గరవుతా, మనసులోన నిలిచిపోయే సొంత మనిషినవుతా. హో నే ఆపను నా పాటను, సంగీతమే నా లోకం, మీలలు ఆగోలలు కేరింతలే నాకు సర్వం, ఏ జన్మలో ఏ పుణ్యమో అందిందిగా ఈ వరం, నా గొంతుకి మీ గుండెకి రాసుందిగా ఏదో బంధం, ఎప్పుడు ఏది పాట కంటే కాదు ఎక్కువ, పాటతో ఉంటే కాదు ఏది కూడా తక్కువ, ఒక్కసారి పాట పాడినాక నన్ను మీరు ఆదరించినాక, పాడటాన్ని ఆపలేను ఇంకా ఉన్న ఊపిరాగిపోయేదాకా. హో
సూపర్ సూపర్, అసలు ఒక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ లేదు, అసలు ఎంత బాగా పాడారండి, అంత బాగా పాడారు. చాలా అంటే చాలా బాగా రాశాడు ఫ్రెండ్ బట్ విజయ్ కుమార్. చాలా అంటే అంటే అఫ్ కోర్స్ నేను బ్రీఫ్ ఇచ్చాను, నాకు ఇట్లా కావాలి ఇది ఇది అని. మొత్తం అంటే లోపల ఉన్న వర్డ్స్ భావం మీదే, అంటే అఫ్ కోర్స్ ఎమోషన్ మీదే కంపోజ్ చేసినప్పుడు మనకి ఎలా కావాలి ఏంటి అని పాపం మనోడిని చాలా ఇబ్బంది పెట్టా, ఒక 4-5 వర్షన్స్ రాశాడు. తర్వాత ఫైనల్లీ నాకు ఇది నచ్చి దీన్ని ఒక చేశాను. ఎందుకంటే చాలా డెప్త్ ఫీలింగ్ కదా ఇది, సింగర్స్ కోసం సాంగ్ ఇదంతా డెప్త్ ఫీలింగ్ కాబట్టి కొంచెం నీట్ గా కన్వే అవ్వాలి ప్రతి ఒక్కరికి. అంటే నాట్ ఓన్లీ సింగర్స్, నాట్ ఓన్లీ మ్యూజిషియన్స్, ఇప్పుడు కామన్ పర్సన్ విన్నా కూడా వాళ్ళకి ఓహో ఇలా ఉంటుందా, ఇంత డెప్త్ ఉంటుందా అనేది అర్థం అవ్వాలి. మనం చేసి 100% బెస్ట్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరు అనుకుంటాం కదా. సో సూపర్ సూపర్. సో ఇది ఎమోషనల్లీ మీకు చాలా క్లోజెస్ట్ సాంగ్ ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్. అంతే అంతే అంటే ప్రస్తుతానికి ఇదే చేసాం, ఇదే చేశారు కాబట్టి. నార్మల్లీ అంటే ఇప్పుడు మీరు 500+ సాంగ్స్ లో మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన సాంగ్ అంటే ఏమనుకుంటారు? బాగా పేరు తెచ్చింది అంటే బింబిసారా ఓతేనే పలుకుల అమ్మాయి. అది యాక్చువల్లీ అంటే అంటే ఒక హిట్ టేస్ట్ చేసింది, అంటే హిట్ ఫీల్ ని ఎంజాయ్ చేసింది మాత్రం బింబిసారా సాంగ్ అనమాట. నేను అండ్ సత్యామిని పాడాము, వరకుప్పల యాదగిరి గారు కంపోజ్ చేశారు. ఈవెన్ అది ఆ డైరెక్టర్ గానీ లేదంటే రామ్ గారికి గానీ, అది కళ్యాణ్ రామ్ గారికి గానీ, అందరికి గోల్డెన్ ప్రాజెక్ట్ లాగే ఫీల్. అవునవును, అంటే రామ్ గారికి కూడా మంచి హిట్ పడింది, వశిష్ఠ గారికి. అండ్ నేను హిట్ అంటే ఇన్ని సినిమాలు వర్క్ చేసి నేను హిట్ అనేది ఒక హిట్ ఇలా ఉంటుందా, హిట్ ఇచ్చే హ్యాపీనెస్ ఇలా ఉంటుందా అనేది ఆ పాటతో చూసాను అనమాట. అంటే అంతకుముందు అది కొత్త జంటలో ఆ పాట బాగానే, అరే అది పిలుపో తొలి వలపో మై మరపో అదిరే కుడి కన్నై నిన్ను చేరే మరుపో నువ్వు నచ్చావన్నదిగా నేను రారమ్మన్నదిగా వడివడిగా పరుగైపో తన వడిలో పడిపో, ఈ పాట. అండ్ లవర్స్ లో కూడా నాకు ఆ పాట, ఎంతో తెలియని దూరం ఎదురెదురే ఉంటున్నా ఏమో నింగి నేల కలవవు ఏ వేళ, ఈ పాట. అంటే జీవన్ గారు మీ హై డ్రీమ్ పరంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కంటిన్యూగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. కొత్త జంట మూవీ కానీ, ఇప్పుడు లవర్స్ మూవీ కానీ, అండ్ ఇప్పుడు ఈ బింబిసారా సాంగ్ రావడానికి కూడా ఆయనే రీజన్. అంటే ప్రోగ్రామింగ్ తనే చేశారు, వరకుప్పల గారు ట్యూన్ ఇచ్చి వెళ్ళి చేస్తుంటే ప్రోగ్రామింగ్ చేస్తుంటే స్క్రాచ్ వర్షన్ ఒకరు పాడాలి కదా షూట్ పర్పస్ లో, సో మాతో పాడిచ్చారు. అది అట్లా లాంగ్ 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 ఏమంటారు మన వాయిస్ విని మన వాయిస్ పైన షూట్ చేసుకున్నారు కాబట్టి అది విని వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యి ఆ వాయిస్ ఫైనల్ చేసి ఉంచారు. ఒకసారి ఆ సాంగ్ పాడండి. సో థ్యాంక్ యూ జీవన్ సార్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే, హే ఓ కోరమీసపు అబ్బాయి నీ ఓర చూపుల లల్లాయి బాగుందోయ్ హోయ్, నీ చెంపల నునుపు బుగ్గల ఎరుపు ఊరేస్తున్నాయి, నీ మాటల విరుపు ఆటల మడుపు గుండె పట్టుకుని ఆడేస్తున్నాయి, నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి, నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయి, నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయి, నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి, ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే. అంటే నేను అంటే బీయింగ్ నాకు మ్యూజిక్ గురించి పెద్ద అవగాహన లేకపోవడం వల్ల నేను నాటు భాషలో చెప్తున్నాను. నార్మల్గా కొంతమంది సింగర్స్ ఏమనిపిస్తుంది అంటే పట్టి పాడతారు, వాళ్ళ వర్డ్స్ని స్ట్రెస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మీలాంటి వాళ్ళు పాలరాతి మీద మార్బుల్ మీద మళ్ళీ ఆయిల్ పోస్తే జమ్మని జారిపోద్ది కదా, వర్డ్స్ ని అలా వదులుతారు, చాలా సాఫ్ట్ గా వదులుతూ ఉంటారు. ప్రతి వర్షన్ లో కూడా మీరు చాలా సాఫ్ట్ గా వదులుతారు వర్డ్స్, ఇప్పుడు స్ట్రెస్ చేయరు. అంటే మీరు ఇంటెన్షనల్లీ ఫస్ట్ నుంచి ఇలాగే ఫోకస్డ్ గా మనం విన్న మ్యూజిక్ మనం అడాప్ట్ చేసుకున్న సింగర్స్ కావచ్చు, అండ్ పాడగా మన స్టైల్ ఇది మనం ఇది అనేది ఒకటి అర్థమైపోతుంది మనకు. అంటే ఎన్ని రోజులు ఒకరిని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఎంత కాపీయింగ్ వాళ్ళ దగ్గర దాకా తీసుకెళ్ళినా కూడా, వాళ్ళని కాపీ చేసినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది నువ్వు అనేది తెలిసిపోతుంది. సో అది నేను తెలుసుకున్నాను అంటే నా ఒరిజినాలిటీ నేను తెలుసుకున్నాను అన్న
ఫీల్ నాకు అనిపించింది. సో దిస్ ఈజ్ అంటే ఈ సాఫ్ట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ చిన్న రౌండ్నెస్ చిన్న అది అది నేనే అని నా ఫీలింగ్. మీ మీద ఎవరి ఐ మీన్ అర్లియర్ డేస్ లో మీ మీద ఎవరి ఇన్స్పిరేషన్ ఎక్కువ బలంగా ఉందండి? ఎవరి? నాకు కార్తిక్ గారు ఎక్కువ ఇష్టం అండి. కార్తిక్ సింగర్ చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేశారు ఆయన. హరిచరణ్ గారు అండ్ అన్డౌటెడ్లీ అరిజిత్ సింగ్ గారు. సో సో అంటే ఒకరు ఫేవరెట్ అని ఉండరండి, ఎందుకంటే మనం మల్టిపుల్ సింగర్స్ మల్టిపుల్ మ్యూజిక్ వినాలి, ఎందుకంటే అప్పుడే మనం వర్సటైల్ గా పాడడానికి ఉంటుంది. ఒకటే ఫాలో అయిపోతే ఏమవుతుందంటే ఒకదానికే ఇప్పుడు అసలు ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా పాడాలి ఏదైనా చేయాలి అన్న దాంట్లో ఉన్నప్పుడు మనం మల్టిపుల్ చేయాల్సిన. మరి అరిజిత్ సింగ్ గారు నేను ఇంకా ఇక్కడ నుంచి ఇది ఆగిపోయి ఇండిపెండెంట్ మ్యూజిక్ వైపు వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు మీకేమనిపించింది? చాలా మంది హార్ట్ బ్రేక్ అయినట్టు, అందరూ మ్యూజిక్ లవర్స్ నార్మల్ కామన్ ఆడియన్స్ అందరూ స్టోరీలు పెట్టారు, మిస్ అవుతున్నాం ఇది అది ఎంత మంచి వాయిస్ ఎలాగా లేకపోతే ఎలాగా అని చెప్పి చాలా అన్నారు. మీరేమంటారు? నేను డెఫినెట్లీ నాకు బాధ అనిపించింది. అంటే ఏంటంటే ఫిలిం మ్యూజిక్లో ఆయన గొంతు ఇంకా వినలేమా అనేది ఒకటి బాధ అనిపించింది. కానీ ఇండిపెండెంట్ మ్యూజిక్లో ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఏముంటుందంటే ఇప్పుడు నేనున్నానండి, నేను కంపోజ్ చేసిన పాటని నాకు నచ్చినట్లుగా పాడతా. సో దేర్ ఈజ్ నో బౌండరీస్ అంటారు కదా, నా వాయిస్ని నేను ఇలా అయినా చేసి ఏమని చేసి పాడతా. అదే సినిమా మ్యూజిక్ వచ్చేసరికి కొన్ని ఏమంటారు వాటిని బ్యారియర్స్ ఉంటాయి. సో ఇది ఇట్లనే ఉండాలి అలానే ఉండాలి. కంపోజర్ స్టైల్ ఒకటి ఉంటుంది, కంపోజర్ స్టైల్ కి మనం మ్యాచ్ చేయాలి అండ్ స్క్రీన్ పైన హీరోకి మ్యాచ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇండిపెండెంట్ మ్యూజిక్ అది ఉండదు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏమంటే ఇంకా ప్రాపర్ గా ఆయన కంపోజిషన్స్ ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్లీ పాడే దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. డెఫినెట్లీ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని పాటలు ఉన్నాయి, గోల్డెన్ హిట్స్ ఉన్నాయి ఆయనవి. ఆయత్ అని ఒక పాట ఉంటుంది, రామ్లీలాలో లాలి ఇష్క్ అని ఒక పాట ఉంటుంది, అండ్ మన తెలుగులో కూడా పాడారు, చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఫిలిం మ్యూజిక్ వినలేము అన్నది ఉంది, బట్ మళ్ళీ ఆయన రిటైర్మెంట్ని ఏమైనా బ్యాక్ తీసుకునే వస్తుందేమో బై గాడ్ గ్రేస్, చూడాలి. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ప్రాపర్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ వేరే లెవెల్, ఆయన కంపోజర్ కూడా కదా, వేరే లెవెల్ కంపోజ్ చేస్తారు. ఇంకా పాడడం గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదు ఇంకా. సో బేసికల్లీ అంటే మనం హిస్టరీ చూసుకుంటే అసలు ఎవరైతే రాక్ స్టార్ అనే పదం అంటారు, ఈవెన్ సూపర్ స్టార్స్ కంటే కూడా స్ట్రాంగెస్ట్ పదం. ఒరిజినల్ మాట్లాడుకుంటే సూపర్ స్టార్ మన స్టార్ హీరోల కంటే వాళ్ళకు ఉండే డిమాండ్. కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గారికి ఉన్న క్రేజ్ ఎవరికి ఉంది? ప్రపంచంలో ఎవరికీ లేదు. అంతెందుకు మనకు, నేను చిన్నప్పుడు నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు జస్టిన్ బైబర్ అనే వ్యక్తి 12 years కి వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. ఐ మీన్ మొత్తం తన టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు మొత్తం ఆ బేబీ సాంగ్ రిలీజ్. సో వాళ్ళకు ఉండే క్రేజ్ వేరు, వాళ్ళు ఒక కాన్సర్ట్ పెడితే వాళ్ళకి వచ్చే జనం గానీ అదంతా వేరు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అది ఎందుకు మిస్ అయింది? అదే మనకి ఇక్కడ ఏంటంటే నేను అదే ఏం చెప్తానంటే ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ తక్కువ ఉంది. ఇప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా ఫామ్ అవుతుంది. చాలా మంది వాళ్ళకి తెలిసి వచ్చింది, ఓకే మనం ఫిలిం మ్యూజిక్ని నమ్ముకుని ఉండి ఎవరో మనకు ఆపర్చునిటీ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం ఏంటి, ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో మనకంటూ మనం ఏమైనా చేయాలి అని చెప్పి వాళ్ళ ఓన్గా కంపోజ్ చేయడం, వాళ్ళ ఓన్గా వాళ్ళు లిరిక్స్ రాయడం, వాళ్ళ ఓన్గా ప్రొడక్షన్ చేయడం, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అండ్ వీ హోప్ డెఫినెట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా ఈ టాలీవుడ్లో కూడా విభత్సంగా రావాలి. ఏమంటే హాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, అక్కడ ఎక్కువ ఉంది. అక్కడ సినిమా మ్యూజిక్లో ఏంటంటే ఇప్పుడు బయట ఎవరైనా ఆర్టిస్ట్ హిట్ అయ్యారనుకోండి ఒక పాట చేసి, ఆ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వీళ్ళ సినిమాలో పాడించుకుంటారు. సో అర్థమైందా మీకు? సినిమా కోసమే కాదు, ఓహో మీరు మా దాంట్లో పాడాలి, మాకు లిరిక్ రాయాలి, లేకపోతే మాకు వాయిస్ పాడాలి అని చెప్పి. సో అక్కడ అంత ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంకా అంతవరకు రాలేదు. బట్ ఇక్కడ కూడా చాలా గుడ్ మ్యూజిక్ వస్తుంది. చాలా మంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు రెడీ అయ్యారు. మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు తెలుసు సోషల్ మీడియా చాలా భూమిలో ఉంది. ఒక చిన్న రీల్ ఒక చిన్న పెడితే కూడా వాళ్ళ లైఫ్ ఉన్న ఫలంగా లైఫ్ చేంజ్ అయిపోయే టైం వచ్చింది. కాబట్టి ఎవరు ఆగట్లేదు, ఖచ్చితంగా చేస్తున్నారు, ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలి. అదే నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయినా. సో ఇండిపెండెంట్ మ్యూజిక్లో ఇప్పుడు ఒక కంపోజర్ ఉన్నారనుకోండి, నేను కూడా కంపోజర్ అయ్యాను, నేను కూడా ఇండిపెండెంట్గా చేస్తున్నాను. నా సింగింగ్ని నేను నా ఓన్ కంపోజిషన్ నేను బీభత్సంగా పాడేసి నాకున్న బ్యారియర్స్ అన్ని నేను వర్సటైల్గా పాడను అనుకోండి, నెక్స్ట్ ఆ కంపోజర్కే యూజ్ అవుతుంది. మీకు అర్థమైందా? నా జ్ఞానం రెట్టింపు అవుతుంది కదా. నా పాట మీద నేను ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. సో నేను వేరే కంపోజర్ దగ్గరికి నేను పాడడానికి వెళ్ళినప్పుడు ఇట్స్ ఎ కొలాబరేషన్ థింగ్. ఇప్పుడు
ఓహో ఈ పాట ఇలా కంపోజ్ చేశారా, మనం ఇలా చేద్దామా, ఇలా చేయొచ్చా అని ఒక కొలాబరేషన్ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, పాట బతుకుతుంది. నా ఫీలింగ్ అది, మీకు అర్థమైంది కదా. అంటే ఏదో పిలిచారు కదా, ఏదో ఆపర్చునిటీ ఇచ్చారు కదా, నేను ఆయనకి ఏదో ఆపర్చునిటీ ఇస్తున్నా అన్నట్టుగా కాకుండా కొలాబరేషన్ థింగ్ ఉన్నది అనుకోండి, పాట లాంగ్ బతికేస్తుంది. అండ్ సింగర్ కూడా ఒక్క పాటతోనే బ్రేక్ వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆపర్చునిటీ అనే పదం పోయి కొలాబరేషన్ అనే పదం ఉండాలి. ఇప్పుడు కొలాబరేషన్ థింగ్ అనేదే ఉండాలి. నేనేదో నీకు అఫ్ కోర్స్ అది నడుస్తున్నది, బట్ అవన్నీ పోయి అల్టిమేట్ గా మనకి ఏం కావాలి, పాట బతకాలి. అది నేను పాడినా, ఇంకొక సింగర్ పాడినా, ఇంకొకరు కంపోజ్ చేసినా, ఇంకొకరు కంపోజ్ చేసినా, అల్టిమేట్ గా పాట. ఇప్పుడు పాత పాటలు ఉన్నాయి కొన్ని పాటలు, రాజా గారి బాలు గారివి, అండ్ కీరవాణి సారివి, బాలు గారివి, చిత్ర గారివి, జానకి గారి, ఇవన్నీ ఎందుకు మనం ఇంకా వింటున్నాం అంటే అవి వాటికి ఉన్న స్టాండర్డ్స్ వేరు, వాటికి ఉన్న అది వేరు. సో అది కూడా ఇప్పుడు ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజులల్లో ఒక 50 పాటలు 20 పాటలు పాడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్క పాట ఒకటే ఏమంటారు, ఒక ఛాన్స్ ఈక్వల్ టు నా లైఫ్ లో, ఒక 1 ఛాన్స్ ఈక్వల్ టు 1 లైఫ్ అని నేను నమ్ముతా. సో అట్లా ప్రతి ఒక్కరికి రాసి పెట్టి ఉండాలి. అండ్ కొలాబరేషన్ థింగ్ రావాలి. అండ్ ఆ కొలాబరేషన్ థింగ్ రావాలంటే సింగర్స్ అంటే నేను కూడా ఇంక్లూడింగ్ మీ, నేను కూడా బాగా రెడీ అయ్యి ఉండాలి. నేను కూడా అన్ని రకాలుగా వర్స్టైల్గా పాడాలి, అన్నీ నేర్చుకొని కంపోజర్ని ఎలా సాటిస్ఫై చేయాలి. స్క్రీన్ మీద మన వాయిస్ చూసుకుంటుంటే అరే మనం 100% ఇచ్చాం అన్న ఫీల్ మనకు రావాలి. అరే తర్వాత ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్లో పడిపోయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం దానికి, అరే మనం ఎందుకు కాంప్రమైజ్ అయ్యాం, ఇంకా కొంచెం బాగా ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుంటుంది, మళ్ళీ తిరిగి చేయలేని పని కదా. సో అది అంటే ఆస్కార్ తెచ్చిపెట్టిన సాంగ్ లో మీరు పార్ట్ అయినందుకు హ్యాపీ. అండ్ ఇప్పుడు సంచారి సాంగ్ కూడా నిజంగానే సంచరిస్తుంది, మొత్తం అన్ని ఖండాల్లో సంచరిస్తుంది. ఈవిడ వాయిస్ ఒకటి, శృతి హాసన్ గారి వాయిస్ ఒకటి, అసలు సూపర్. మీరు మీ వాయిస్ తో ఒకసారి ఆ పాట పాడితే ఎలా ఉంటుంది? ప్లీజ్ ప్లీజ్ ఒక 2 లైన్స్, ఫీమేల్ సాంగ్ కదా, జస్ట్ ఒక 2 లైన్స్. ఈవెన్ ఒకవేళ మేల్ వర్షనే పాడిద్దాం అని అనుకుంటుంటే మీరు పాడుంటే ఎలా పాడేవారు? అది హుక్లైన్ గా, సంచారి సంచారి నినదించే రణవేరి సంహారి సంహారి, ఈ లిరిక్ సంచారి సంచారి సంహారి సంహారి నినదించే రణభేరి. సూపర్ సూపర్. అంటే బేసికలీ మేము జస్ట్ ఒక సాంగ్ ఒక ఏదో వినేస్తాం కానీ దీని వెనక సింగర్స్ కూడా చాలా మంది ఉంటారా? సింగర్స్ చాలా మంది ఉంటారు. అండ్ అది ఆ ప్రాసెస్ ఎవరికి కనిపించదు. ఇప్పుడు షూటింగ్ బయట ప్లేస్ లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ చాలా మంది జనాలు గుమిగూడి చాలా రచ్చరచ్చ చేసి తెలుస్తుంది. బట్ మ్యూజిక్ కూడా అంతే ఉంటది. ఎందుకంటే అది సరే చాలా మంది సింగర్స్ తోని అంటే కంపోజింగ్ డైరెక్టర్కి నచ్చాలి, ఒక ట్యూన్ కి ఎన్నో వర్షన్స్ ఉంటాయి, అది నచ్చదు, మళ్ళీ చాలా ఉంటుంది. అది ప్రతి ఒక్క ప్రాసెస్ చాలా ఇప్పుడు ప్రసవ వేదన లాగానే ఉంటుంది అది చెప్పాలంటే. ఎందుకంటే సిచ్యువేషన్ చెప్పేసి ఉంటారు డైరెక్టర్, కంపోజర్ ఆ సిచ్యువేషన్ని మైండ్లో పెట్టుకుని దాంతోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. చాలా పెద్ద హ్యూజ్ ఏమంటారు తలనొప్పి ప్రాసెస్ కంపోజింగ్ కావచ్చు, ఇంకోటి. సో మీరు స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్టింగ్ లో మణిశర్మ గారు కానీ, కీరవాణి గారు కానీ, లేదంటే తమన్ గారు కానీ, ఇప్పుడు ఈ బీభత్సమైన సాంగ్స్ లో ఎక్కువ మంది గ్రూప్ సాంగ్స్ లో మీరు కూడా ఉండేవారు. సో వీళ్ళందరిలో ఏదన్నా ఒక మోస్ట్ ఇప్పటికీ మర్చిపోలేని, మీ లైఫ్ టైం అంతా మర్చిపోలేని ఏదన్నా ఒక ఉందండి ఇష్యూ? ఈవెన్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బాగా గ్రేట్ అప్లోజ్ అవ్వచ్చు, లేదంటే కొంచెం మీరే ఇబ్బందులు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కూడా. ఇబ్బందులు కాదు, నేనేమంటున్నానంటే నా దృష్టిలో సోలో పాడడం కన్నా కోరస్ పాడడం కష్టం. ఎందుకంటే వైల్ వీఆర్ సింగింగ్ అంటే ఒక 4-5 కలిసి పాడుతున్నప్పుడు ప్రాపర్ శృతిలో రావాలి, సింక్ ఉండాలి. ఏ ఒక్క వర్డ్ కొంచెం ఒక చిన్న టైమింగ్ లేట్ అన్నా కూడా అది తెలిసిపోతుంటది. సో ఎన్నోసార్లు టేక్ చేయాలి, ఎన్నోసార్లు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే నేను మంచి సింగర్స్తో కలిసి పాడనమాట. ఇప్పుడు మీరు యూ నేమ్ ఇట్ ఎనీవన్, అందరితోటి పాడా నేను. సో తమన్ గారి దగ్గర, కీరవాణి సార్ దగ్గర, మణిశర్మ సార్ దగ్గర, అందరు తోప్ సింగర్స్తోనే కలిసి రెగ్యులర్గా పాడుతుంటాం కదా. సో డెఫినెట్లీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన మైండ్ సరిగ్గా లేకపోవడం, అంటే మనం ఏదో మైండ్లో పెట్టుకొని ఉండడం వల్ల కొంచెం ఏమవుతుందంటే సింక్ మిస్ అవుతుంటుంది. సింక్ మిస్ అయినా కూడా మాలో మేమే కొంచెం అరే చూసుకో కొంచెం, ఎవరిని నొప్పించకుండా. అందరూ జమ్స్ ఉన్నారండి మన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎప్పుడన్నా ఒక లెసన్ నేర్చుకున్నది ఉందండి? అంటే లెసన్ అంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఎస్పెషల్లీ అంటే ఎట్లా అంటే
కొన్నిసార్లు కొన్ని వెంటనే మైండ్కి అర్థం కావు. ఇప్పుడు నలుగురం వర్క్ చేస్తున్నాం ఒక దగ్గర, ముగ్గురికి ఒకరు అర్థమవుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను క్లాసికల్ పెద్దగా నేర్చుకోలేదు. ఇప్పుడు నేను వర్క్ చేసే సింగర్స్ అందరూ, నాతో వర్క్ చేసే సింగర్స్ అందరూ కొంచెం నేర్చుకున్నారు, నాకు మ్యూజిక్ నేర్చుకున్నారు. నాకు నేను నేర్చుకోలేదు. సో వినికిడితోనే పాడడం. సో వాళ్ళకి ఆ రాగంలో ఉన్న నోట్స్, ఆ ఫ్రేజ్ మొత్తం అర్థమైపోయి వాళ్ళు నేర్చుకుంటే ఈజీగా అర్థమైపోతుంది కదా. సో నా లాంటి వాడికి ఏమవుతుందంటే వినికిడితోనే పాడంటే ఇలా మైండ్లో ఒక చిన్న గ్రాఫ్ వేసుకొని ఓహో ఇదా కొంచెం లేట్ అర్థమవుతుంది. ఇలాంటప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే నా ఒక్కడి వల్ల, అంటే నా లాంటి వాడి వల్ల సెషన్ లేట్ అవ్వడం ఇబ్బందే కదా. సో అట్లాంటి కొన్ని లెసన్స్ నేర్చుకొని ఓకే బిట్టు వినేటప్పుడే ప్రాపర్గా మనం మైండ్ పెట్టి వింటే అర్థమైపోతుంది. ఇట్లాంటి చిన్న చూసాము. అండ్ కొన్నిసార్లు కొన్ని గాత్ర ధర్మాలు ఎట్లుంటాయంటే కొందరికి బేస్ ఎక్కువ పలుకుతుంది, కొందరికి హై పిచ్ ఎక్కువ పలుకుతుంది, కొందరికి బ్రైట్ వస్తుంది. సో ఈ బిట్కి మీరు ఆగండి, ఈ బిట్కి నువ్వు పాడకు, నువ్వు పాడాలి. ఇట్లాంటి చేసిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పాడగలిగినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఆ అట్మాస్ఫియర్ బట్టి కానీ ఆ కంపోజర్ మనకు భయం వేస్తుంటుంది కదా, అక్కడ పాడకుండా ఉంటాం. అరే పాడలేదేంటి, నేను పాడతా, ఇంటికి వచ్చి ఎన్నోసార్లు పాడుకుంటూ ఉంటాం ఆ బిట్టు. అరే నేను పాడుతున్నా కదా, నేను బాగానే పాడుతున్నా కదా, నేను అక్కడ ఎందుకు పాడలేకపోయాను అనేది నాకైతే ఎస్పెషల్లీ చాలాసార్లు నిద్ర పట్టిన రాత్రులు కూడా ఉన్నాయి. అంటే నాతో కాదని పని అంటే అరే కాదులే, నేను ఇంకా బాగా నేర్చుకోవాలి, నేను కైండ్ ఆఫ్ పాడాలంటే నేను ఇంకా నేర్చుకోవాలి, సరే దట్స్ ఓకే, ఓటమిని ఒప్పుకుందాం. అలా కాకుండా భయంతోనో లేకపోతే ఇంకోటి పెట్టుకొని పాడకపోయేసరికి ఇంటికి వచ్చి చూసుకుంటే ఆ బిట్టు మనం హ్యాపీగా పాడేస్తుంటాం. అప్పుడు చాలా బాధేస్తుంటాం. అరే భయం ఎందుకు, తప్పో ఒప్పో ఫస్ట్ పాడేస్తే వాళ్ళు ఏదైనా కరెక్ట్ చేస్తారు. నాకు తెలిసి చాలాసార్లు భయంతో నేను చాలాసార్లు నాకు చిన్న రిజెక్షన్స్ భయంతో, అంటే మొహమాటము, భయము, కొంచెం చిన్న బెరుకు, అరే ఏమనుకుంటారు ఎట్లా. ఏ రిజెక్షన్ మీ లైఫ్ లో మంచి కీ రోల్ ప్లే చేసింది? అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అదే మళ్ళీ భయం వల్ల. ఇప్పుడు ఒక ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మీకు ఈ పాట తెలుసా, పిలగాను ఎరగ ఆ పాట నేను యాక్చువల్ ఫస్ట్ నేను పాడాను. నా పైన షూట్ అయిపోయింది, ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇది నా పైన ప్రోమో ఉంటుంది కదా, అది ఇప్పటికి కూడా ఉంది ఆదిత్య దాంట్లో. బట్ ఫైనల్లీ వేరే సింగర్తో రిప్లేస్ చేశారు. బట్ నేను బాగా బాధపడ్డా. అంటే ఆ పాటకి నేను చాలా వర్క్ చేశా, రాత్రులు బాగా వర్క్ చేశా. అంటే హోప్ ఉంటుంది కదా, అంటే డైరెక్టర్ వచ్చి విన్నప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నచ్చింది. సో ఉంటదేమో అనుకున్నా. అండ్ అదే సినిమాలో నేను ఏ చోట మొదలైందో వలస ఎందాక దిగిపోయావో తెలుసా అగ్గిలా రగిలిన, ఈ పాట తెలుసు కదా మీకు? తెలుసు. ఇప్పుడు రీల్స్ లో ఇప్పటికీ మాయా అనే పాట అరిజిత్ సింగ్ పాడారు. ఆ పాట ట్రాక్ వర్షన్ నేను పాడా. సరే పెద్ద సింగర్, నేను ఎంత కాదు అరిజిత్ సింగ్ లో, సో పాడాడు, అది దట్స్ ఓకే. దాంట్లో బిట్ సాంగ్స్ కూడా పాడా, అది కూడా లేదు బిట్ సాంగ్స్. అండ్ ఇరగ ఆ సినిమాకి ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా నేను. నా పేరు సూర్య, నా ఇల్లు ఉంది, ఏదైనా ఒకటి వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా. అంటే లేదంటే నార్మల్ గా ఇప్పుడు సింగర్ వచ్చినప్పుడు మీకు ముందు చెప్తారా ఇది ఉంటే ఉంటదా లేకపోతే లేదు అనే కండిషన్ చెప్తారా? అసలు ఆ టాపిక్ రాదు. అంటే ఎలా చెప్తారంటే ఇది జస్ట్ ట్రాక్ వర్షన్, ఇది ఫైనల్ ఆ సింగర్ తో పాడిద్దాం అనుకుంటున్నాము అని చెప్పేస్తారు. కొన్నిసార్లు చెప్పేస్తారు. అంటే మీరు లాస్ట్ లో ఇది మారింది అన్నప్పుడు మీకు చెప్పుండ్రా? అప్పుడు చెప్పలేరు. అంటే నేను అదే చెప్తున్నా. సో ఆ ఇరగ పాట రాహుల్ సిప్లిగంజ్ పాడాడు ఫైనల్ గా. సో డెఫినెట్లీ వాడు అంటున్నా ఫ్రెండ్ పంచ్ వాయిస్ అప్పటికే బొంబాట్ మంచి హిట్ అయ్యి ఉంది. సో వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. నేను బాధపడ్డదల్లా ఏంటంటే ఇంత వర్క్ చేశాను, కనీసం చిన్న బిట్ సాంగ్ కూడా మనది ఆ సినిమాలో లేదు అన్నది ఒకటి. అండ్ డెఫినెట్లీ రాహుల్ సిప్లిగంజ్ చాలా బాగా పాడాడు. ఇప్పుడు నాది కొంచెం మెలోడీ టైప్, ఇది వాడిది కొంచెం కంప్లీట్ మాస్. సో ఇంకా నేను ఆ రకంగా పాడాలంటే ఇంకా నేను ఇంకా వర్క్ చేయాలి అనేది నేను తర్వాత డెఫినెట్లీ రియలైజ్ అయ్యాను. సో నో గిల్టీ, ఏం లేదు. బట్ అంత కష్టపడి వర్క్ చేసినందుకు. అండ్ ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్ గారు, బాలీవుడ్, వాళ్ళు ఏదో సమ్ బిట్ సాంగ్స్ పాడుతుంటే
చాలా వాళ్ళు మెచ్చుకున్నారు, వాళ్ళు మెసేజ్ పంపించారు వాట్సాప్ నుంచి. సో ఇంత కష్టపడ్డాం కదా, ఒక చిన్న చిన్న ఏమైనా ఉంటే బాగుండేది అని అనుకున్నది, ఒక చిన్న బాధ ఉండే అంతే. ఇంకా సో బేసికలీ ఒక మూవీకి ఫేస్ ఆఫ్ ద మూవీ ఎవరంటే, సో అలాగే ఒక సాంగ్ కి ఫేస్ ఆఫ్ ద సాంగ్ ఎవరంటే, లైక్ నిజం చెప్పుకోవాలి లీడ్ వాయిస్ అంతే కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక ఫేస్ ఆఫ్ ద ఒక స్టార్ హీరో ఉన్నాడండి, అతనికి తెలియకుండా అతను రీప్లేస్ చేసి అతను తగ్గించారు అనుకోండి, స్టార్ హీరో ఊరుకుంటాడా? ఊరుకోడు. ఖచ్చితంగా వచ్చి పబ్లిక్ లోకి వచ్చి చెప్తాడు, లేదంటే అక్కడే ఏదో నోటీసెస్ కూడా పంపించవచ్చు. బట్ లీడ్ సింగర్ కి అలాంటిది ఏమి ఉండదా? రైట్స్ ఏమి ఉండవా? రైట్స్ దాకా లేదు. ఏమంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. ప్రతిదానికి ఇప్పుడు బొంబాట్ పాట హిట్ అండ్ తన వాయిస్ ఫుల్ పంచిగా మాసిగా వస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఆ వాయిస్ ఎక్స్పెక్ట్ చేశారు. నేను 100% నా బెస్ట్ ఇవ్వలేదేమో. ఇప్పుడు నేను డెఫినెట్లీ మీరు అలా పరిధి మాట్లాడుకుంటే ఈవెన్ రాహుల్ సిప్లిగంజ్ గారి కంటే బెస్ట్ సింగర్స్ చాలా మంది ఉండొచ్చు, బెటర్ సింగర్స్ ఉండొచ్చు. మరి ఇప్పుడు వెళ్ళిపోతూ ఉండడం అని కాదు. మీకు ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా తీసినాడు, టామ్ క్రూజ్ తో పెట్టి తీస్తే అల్లు అర్జున్ గారి కంటే టామ్ క్రూజ్ పెద్దోడు. అల్లు అర్జున్ గారే తోపు కాదు కదా, ఓపెన్ గా ఫ్రాంక్ గా మాట్లాడారు. సో ఎక్కడన్నా మనం ఆగిపోవాలనుకున్నప్పుడు చోట ఆగాలి. సో మీ దగ్గర ఆగొచ్చు, ఆగాలనుకుంటే ఎందుకు ఆగలేదు అనేది మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. అప్పుడు అట్లా అనుకోవచ్చు. మరి బింబిసారా కూడా అసలు నేను ఫైనల్ అని నాకు చెప్పలేదు, జస్ట్ ట్రాక్ వర్షన్ అని చెప్పారు. సో నా వాయిస్ పైన షూట్ చేసుకుని అంతా ఓకే అయింది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఓకే అయింది. అట్లా జరిగిన టైంలు కూడా ఉన్నాయి కదా. సో ఎవ్రీ టైమ్ అదే అంటారు కదా, దానే పే లిఖే రైతా, ఐ మీన్ ఖానే వాళ్ళ నామ్ అన్నట్టు, పక్కా మనదైతే మనకు వస్తుంది, పక్కా వస్తుంది. దేనికి మనం అసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. మనకు రాలేదా, ఓకే, మనకి ఇంకొకటి వస్తుంది. అండ్ మనకి రాలేదంటే దీంట్లో మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, మనం ఇంకేం చేయొచ్చు, డెఫినెట్లీ అంతే ఉంటుంది. తప్పితే ఇక పాలిటిక్స్ అంటారు, అది నెవర్ ఎండింగ్ టాపిక్ అది. సో మనం దాని గురించి మాట్లాడుకోలేము. సో అదే డే బై డే మనం నేర్చుకుంటూ పోతూనే ఉంటాము. మనకు ఎక్స్పీరియన్స్ వల్ల వస్తూనే ఉంటుంది. ఇవాళ ఇది జరిగింది, రేపు ఇంకోటి జరుగుతుంది. సో ఇలా ఉందా, ఇట్లా జరిగిందా, ఇట్లా ఉండాలా, అంతే. ఇన్ని ఇప్పుడు 2012 నుంచి వాడుతున్నా, 11-12 నుంచి వాడుతున్నా. ఇప్పటివరకు బై గాడ్స్ గ్రేస్ ఎంతో కొంత అచీవ్ చేసేసిన, అందరితో వర్క్ చేసిన. అండ్ నిన్న ఇట్లా లేము, ఇవాళ ఇట్లా ఉన్నాం, రేపు ఇంకోలా ఉంటాం. ప్రతిదీ జరుగుతూనే ఉంటది, హ్యాపీ, దాంట్లో ఏం లేదు. సో అంటే మీరు ఇందాక అన్నారు ప్రోమో సాంగ్ నా వాయిసే ఉంది. సో బేసికల్లీ మీరు కొన్ని సాంగ్స్, చాలా మంది సింగర్స్ పెద్ద పెద్ద సాంగ్స్ పాడిన తర్వాత పెద్ద సింగర్స్కి వెళ్ళి పెట్టుకుని సంథింగ్ హైప్ ఉన్న వాయిస్, పబ్లిక్ డిమాండ్ ఉన్న వాయిస్ పెట్టుకుని అవి పక్కన పెట్టేసి జస్ట్ ఏంటంటే వర్కింగ్ కోసం అవి వాడుకుంటూ ఉంటారు. సో అవి మీకు ఇమ్మంటే ఇస్తారా? అట్లా ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ నిజంగానే మీరు ఇప్పుడు నాటుకి మీరే పాడారు అనుకోండి మెయిన్ లీడ్ ఫస్ట్, తర్వాత మారింది అనుకోండి, మీరు తర్వాత చెప్పుకోవడానికైనా అది మీకు రిఫరెన్స్ ఉంటుంది. చెప్పుకొని ఏం చేస్తావు? అట్లీస్ట్ మేబీ ఈ వర్షన్ ఇంకొక డైరెక్టర్ కి ఈ వర్షన్ ఎక్కువ నచ్చొచ్చు, అప్పుడు మీకే మెయిన్ ఆపర్చునిటీ, ఇంకొక బిగ్గర్ ఆపర్చునిటీ. కంపోజర్ కి ఆయన ఇష్టం, ఆయన పాట ఇప్పుడు మనం పాడినందుకు మనకు అంతే, ఇంకా రెమ్యూనరేషన్ అంతే. సో వాళ్ళ కంటెంట్ బయటకు వెళ్ళనియద్దు కదా, వాళ్ళ కంటెంట్ అది. ఇప్పుడు నేనైనా కూడా, నా పాట అయినా కూడా నేను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇచ్చిన అంటే కొన్ని జరుగుతుంది. ఇంకొకటి ఇంతకుముందు ఏం జరిగేదంటే, ఇప్పుడు ఒక పాట ఫస్ట్ ఆయన పాడిన తర్వాత ఇంకొక సింగర్తో పాడించి ఇదొక వర్షన్ కింద కూడా పెట్టేవాళ్ళు. మీకు అర్థమైందా? ఆడియోలో వర్షన్స్ సిడీస్ క్యాసెట్ లో ఉన్నప్పుడు 2 వర్షన్లు ఇచ్చేవారు, 2 బాగున్నాయి అనుకున్నప్పుడు ఒక వర్షన్. ఇప్పుడు డాన్ సీన్ లో నాయన పాడకే పిల్లను ఏదో సాంగ్ ఉంటుంది, అది వేణుగారిది ఒక వర్షన్ ఉంటుంది, ఇంకోటి రేవంత్ సింగర్ వేరే వర్షన్ ఉంటుంది. సో అవి 2 వర్షన్లు, ఒకటి ఆడియోలో ఉంటుంది, ఒకటి సినిమా, అట్లా ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇంకా ఎందుకంటే ముందే అర్థమైపోతుంది ఈ వర్షనే బెస్ట్ ఇదని. సో వాళ్ళ ఇప్పుడు స్క్రీన్ పైన కనిపించేది వాళ్ళకు తెలిసిపోతుంటది, ఈ వాయిస్ దీనికి ఎక్కువ మ్యాచ్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది. అంటే ఇప్పుడు మ్యూజిక్ ఎవాల్యుయేషన్ చూసుకుంటే, మ్యూజిక్ ఎందుకు, ఇప్పుడు నేను ఊహ తెలిసి 2 decades చూసాను. సో ఆ 2 decades లో చాలా మారిపోయినాయి. మీకు అప్పుడు క్యాసెట్లు కానీ, సీడీలు కానీ, ఆల్బమ్స్ అమ్ముడుపోయాయి, ఇన్ని లక్షలు అమ్ముడుపోయినాయి అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఏంటంటే వ్యూస్, అంటే ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఈజీగా రీచ్ అవుతుంది, మనం బడ్జెట్ పెట్టకపోయినా రీచ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే క్యాసెట్లు అమ్ముడిపోయి అదొక, అంటే మన బయట అనుకునేది ఏంటంటే క్యాసెట్లు అమ్ముడుపోవడం వల్ల అప్పుడు గౌరవంగా చూసేవాళ్ళు మ్యూజిక్ ని, చాలా ఆరాధించేవారు. ఇప్పుడు ఏంటంటే ఈజీగా యాక్సెస్ అయిపోతుంది, స్పాటిఫై కానీ, అమెజాన్ మ్యూజిక్ కానీ, యూట్యూబ్ మ్యూజిక్ కానీ, ఏదో ఒకటి అలా వచ్చేస్తుంది యాప్లోకి. కొంచెం గౌరవం తగ్గింది, ఆరాధన తగ్గింది అని కొంతమంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం?
ఆరాధన తగ్గడం కాదు కానీ నాకు ఒక కంప్లైంట్ ఉందండి. ఏంటంటే ఒకప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఉండేవి. ఆడియో ఫంక్షన్స్లో ఓన్లీ ఆడియో గురించి మాట్లాడుకునే వాళ్ళు. అండ్ ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసి సీడీ పంచేవాళ్ళు, ఆడియో రిలీజ్లో సింగర్స్తో పర్ఫామ్ చేయించేవాళ్ళు. ఇవన్నీ తగ్గిపోయి దాని తర్వాత ప్రీ రిలీజ్ అని పెట్టారు. అది కూడా ఓకే. ప్రీ రిలీజ్లో మ్యూజిక్ గురించి మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఎట్లా అయిపోయింది అంటే ఓన్లీ మూవీ గురించి మాట్లాడుతున్నారు. మూవీకి హైప్ ఇప్పుడు అసలు మ్యూజిక్ గురించే మాట్లాడట్లేదు. అంటే సింగర్కి వచ్చే ఆపర్చునిటీ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ ఆడియో ఫంక్షన్ అండి. సరే స్టూడియోలో గంటలు గంటలు పాపం కష్టపడి పాడతాడు, అది చేస్తాడు. సో ఈ పాట తను పాడాడు అని చెప్పుకోవడం అనేది ప్రూఫ్ అనేది ఎక్కడ? ఓన్లీ ఆడియో ఫంక్షన్స్లలో కదా. కరెక్ట్. అది లేకుండా సరే అది ఐ డోంట్ నో, అది దాని అల్గారిథం నాకు తెలియట్లేదు. బట్ సాంగ్ ముందే రిలీజ్ చేసేస్తున్నారు. సో మనం ఆర్టిస్ట్ నేమ్ చూసే ఈ సింగర్ పాడా. అండ్ కొందరు బాగా డెప్త్ మ్యూజిక్ లవర్స్ అయితే గొంతు వినగానే కొందరు గుర్తుపట్టేస్తారు. అలా కాకుండా అండ్ కొన్నిసార్లు పేరు కూడా రాంగ్గా పడుతుంది. ఒక సింగర్ పాడితే ఇంకో సింగర్ పేరు పడడం, అది ఆ మిస్టేక్స్ మనం. సో ఆడియో ఫంక్షన్స్ని తిరిగి తీసుకురావాలి. సింగర్స్కి అదే ఆపర్చునిటీ కదా, పాడినప్పుడు స్టేజ్ మీద పాడాలి. దాని ద్వారా వాళ్ళు కొంచెం అప్రిషియేషన్స్. అంటే ఒకప్పుడు నిజంగా ఆల్బమ్ అంతా ఒకే రోజు రిలీజ్ అయ్యేదండి. మేము కూడా వెళ్ళి ఈ రోజు రిలీజ్ అయింది ఆల్బమ్ అని చెప్పి డౌన్లోడ్, లైక్ లాస్ట్ వచ్చినాయి ఏంటి మీకు అలాగా జల్సా ఆరెంజ్ వరకు కూడా అంతే. లాస్ట్ ఒకేసారి ఆల్బమ్ రిలీజ్ అవ్వడం, ఆ రోజు అందరూ ఆ సాంగ్స్ వినడం, ఏది బెటర్ అనేది ఒక 3 days పట్టేది. టాప్ మన ప్రయారిటీ ఏంటనేది మనం ఇచ్చుకోలేకపోయాను అలా ఉండేవన్నీ. మీకు ఏది నచ్చేది ఇప్పుడుదా అప్పుడుదా? నాకు అప్పుడే నచ్చేది. నాకు మొత్తం వర్షన్ అంతా అప్పుడే నచ్చేది. ఆడియో నిజంగా ఆడియో రిలీజ్ అనేది జరిగేది ఫంక్షన్, అసలు ప్రీ రిలీజ్ అనేది ఉండేది కాదు. పెన్ డ్రైవ్ ఒకటి తీసుకెళ్లి 320 kbps 128 ఉండేది, 320లో క్వాలిటీ బాగా వస్తుంది. డోరెగామా సైట్స్, నా సాంగ్స్ అని ఏదో కొన్ని సైట్స్ ఉండేది, డౌన్లోడ్ చేసి పిచ్చ క్వాలిటీ తోటి పెట్టుకొని వింటుంటే మజా వేరు. ఇప్పుడు ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది, ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఏమంటున్నా అంటే మీరు అన్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా బ్యాకే ఉండిపోయారు, మీకు అప్రిషియేషన్ రాలేదంటే ఇట్లాంటివి వెళ్ళే. ఇట్లాంటి ఇప్పుడు సింగర్స్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. సింగర్స్కి ఇప్పుడు ఆడియో ఫంక్షన్స్ లేవు, వాళ్ళ పాటలు పర్ఫామ్ చేయట్లేదు. సో ఇంకేముంటుంది, ఇంకా ఇది నేను పాడాను అని చెప్పుకోవాలి. అంటే నేననే కాదు, ఎవరైనా నేను పాడాను. మీలాంటి వాళ్ళు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్నారు ఇండిపెండెంట్ మ్యూజిక్. అందుకే ఇట్లాంటివన్నీ అందుకే కదా. అండ్ ఇంకా రావాలి, ఇంకా సింగర్స్ ఇంకా చాలా మంది కంపోజ్ చేయాలి. సినిమాల పైన డిపెండ్ అవ్వకుండా, అంటే ఒకరు ఆపర్చునిటీ ఇచ్చే దానికి కాకుండా, ఈ చిన్ని ప్రపంచంలో ఈ చిన్ని ఏమంటారు స్పాన్ ఆఫ్ టైంలో మన ఆపర్చునిటీ మనమే క్రియేట్ చేసుకొని మన పాటని మనమే పాడుకొని, తద్వారా అందరి దగ్గర ఆపర్చునిటీ వచ్చి చివరికి అల్టిమేట్ గా పాట బతికేలాగా ఉంటే. కొంతమంది లిటరల్ అలాగే వచ్చినట్టున్నాయి. రామ్ మిరియాల్ గారికి అలాగే వచ్చినట్టు. రామ్ మిరియాల్ గారు ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసుకుంటే పిలిచి మీరు బాగా పాడతారు, మా దాంట్లో పాడండి. ఈవెన్ మంగ్లీ కూడా రాహుల్ కూడా అంటే కిరణ్ సార్ దగ్గర పాడుతూ అది వచ్చారు. కానీ తర్వాత ఈ మంగమ్మ కానీ ఇవన్నీ ఇండిపెండెంట్ పూర్ బాయ్ ఇవన్నీ. సో అట్లా మళ్ళీ ఇది రావాలి. మీరు అన్నట్టు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయకుండా కొలాబరేషన్ కోసం వెయిట్ చేయగలగాలి. అండ్ సింగర్ అనే ప్రతి ఒక్కళ్ళు ఏది పడుతుంది వాళ్ళకు, అంటే ప్రాపర్ ఇది ఒక రాగంలోనే ఉందా, ప్రాపర్ దీనికి మ్యూజికాలిటీ ఉందా, ప్రాపర్ ఇది ఇందులోనే వెళ్తుందా అని కాకుండా ఎనీథింగ్ కంపోజ్ చేస్తూ ఉండాలి. కంపోజ్ చేస్తే ఏమవుతుందంటే నీకున్న నాలెడ్జ్ డెవలప్ అవుతుంటుంది. ఓకే, ఈ ఫ్రేజ్ వచ్చిందా, ఈ ఫ్రేజ్ ఎక్కడన్నా వినిపిస్తుంది, తగులుతుందా, ఇది కాదు, ఓకే ఇట్లా చేయాలి. సో ఏమవుతుందంటే నీకు కంపోజిషన్ పైన కానీ నీ సింగింగ్ పైన కూడా నీకు ఇంకా పట్టు వచ్చి నువ్వే డెవలప్ అవుతావు. సో సింగర్ అన్న ప్రతి ఒక్కళ్ళు కంపోజ్ చేయాలి. అది కంపోజర్కి యూజు, అంటే తిని వెళ్ళి వేరే దగ్గర పాడతారు కదా వాళ్ళకి యూజు, అండ్ తనకు కూడా యూజ్. అంటే గొంతు ప్రాపర్గా మారడం కానీ డెవలప్ అవ్వడం కానీ అలా అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కంపోజ్ చేయాల్సిందే. నాకు ఆపర్చునిటీ వస్తే నేను వెళ్ళి పాడతాను అలా కాకుండా. ఇది చెప్పలేము, ఏదైనా ఒకటి వర్కౌట్ అయింది అనుకో ఆఫ్ కోర్స్ లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఆర్టిస్టులు, హిందీ ఆర్టిస్ట్ ఎంతమంది, ప్రతీక్ కుహడ్ అని ఉన్నారు, ఆదిత్య రిఖారి అని ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది ఉంది కదా సాహెబా అట్లా. ఎందుకంటే ఆయన ఏం సినిమాలు పాడలే, ఆయన ఓన్లీ ఇండిపెండెంట్. అది ఎంత వైరల్ అయింది అసలు ఆ సాంగ్. అది పసూరి, అల్లిసేతి,
అగలావా మజబూరేను ఆణ జానది పసోరేను ఆ పాట ఎంత సో దోస్ ఆర్ ఇండిపెండెంట్ సాంగ్స్, నాట్ మ్యూజిక్ ఫిలింలో పెట్టుకున్న సాంగ్స్ కాదు. సో ఇక్కడ కూడా ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ కూడా అట్లా ఆర్టిస్టులు రెడీ అవుతే ఆ మజా వేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళి షోస్ చేస్తాం కదా, సో మన పాటలు మనం పాడుకున్నప్పుడు వచ్చే మజా అది చెప్పలేము అది. ఎందుకంటే అది దట్స్ అవర్ బేబీ అన్నట్టు కదా. ఇప్పుడు మన 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 ఒంట్లో నుంచి మన మైండ్లో నుంచి వచ్చింది మన బేబీ అది. సో మనకు ఎంత ప్రేమ ఉంటుంది. నేను క్లబ్స్లో పాడేవాడిని. క్లబ్స్లో నాకు బ్యాండ్ ఉండేది, కార్బన్ టైమ్స్ అని, పాడేవాడిని అనమాట. సో ఒక టైంలో మదర్స్ డేకి ఒక క్లబ్లో అకాన్ అని కాదు అబానా అని ఒక క్లబ్ ఉంటుంది. ఆ రోజు పర్ఫామ్ చేస్తున్నాం. మేము పర్ఫామ్ చేస్తుంటే ఆ రోజు మదర్స్ డే ఒక పాట నా ఇండిపెండెంట్ సాంగ్ నా బ్యాండ్తో నేను పాడుతుంటే లిటరల్లీ నాకు అసలు చాలా గొప్ప ఫీలింగ్ అనిపించింది. అరే మన పాటలు మనం కంపోజ్ చేసుకొని మన ఓన్ మ్యూజిక్ మనం పాడుతుంటే ఇంత మజా వస్తుందా అని చెప్పి, అందుకోసమనే ఈ పాట నేను చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకా చేయాలి. అండ్ ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్ కాబట్టే దీనికోసమే నేను కొంచెం జనాల దగ్గరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశం మీదనే నేను నా వల్ల అయినంత ప్రమోషన్ నేను చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు మీరు అన్నారు ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి, వాటి గురించి మాట్లాడారు, ఆ కల్చర్ గురించి. సో మీకు డ్రీమ్ ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ కాన్సర్ట్స్ చేస్తూ ఒక రాక్ స్టార్స్ లాగా ఆ కైండ్ ఆఫ్ వేలోకి వెళ్ళాలనా, లేదు అంటే ఆస్కార్ కానీ గ్రామీ అవార్డ్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ వేలోకి వెళ్ళాలని? జనాల్లోకి వెళ్ళాలి, నా ఓన్ పాటలు పాడాలి అండ్ సినిమా పాటలు పాడాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ నా కోరిక ఏంటంటే అందరికీ వర్క్ చేయాలి, అందరికీ వర్క్ చేయాలి, కొన్ని హిట్ పాటలు పాడి నాకంటూ ఒక ముద్ర వేయాలి అనేది పక్కా నాకు ఉంటుంది. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో సిచ్యువేషనల్ సాంగ్స్, ఇప్పుడు మదర్స్ డే కోసం కావచ్చు, ఇంకో దేవుని పైన కావచ్చు. అండ్ నాకు ఇంకో కోరిక కూడా ఉంది. ఐఎమ్ ముస్లిం. సో నాకు ఈ ఇస్లాంకి సంబంధించిన నాట్స్ అంటారు, నాట్స్ అవి అండ్ కొన్ని సూఫీ కైండ్ ఆఫ్ ఇవి కూడా పాడాలని ఉంది, అవి నేను క్రియేట్ చేయాలని ఉంది. బట్ ఏమంటే ఇంకా నేను కొంచెం దానికోసం నేను రెడీ అవ్వాల్సింది ఉంది. సో హిందుస్థానీ ప్రాపర్గా నేర్చుకొని అవి కంపోజ్ చేయాలని ఉంది. అండ్ ఇండిపెండెంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని అయితే ఉంది. సినిమా పాటలు దేవుడి దయ వల్ల ఎట్లయినా కష్టపడి పాడాలి, మంచి ఆపర్చునిటీ రావాలి. అంటే నేను ఏమంటా అంటే ఆర్టిస్ట్ అనే ప్రతి ఒక్కళ్ళకి చిన్న రికగ్నిషన్ కావాలి, వస్తేనే చిన్న హిట్ కావచ్చు, చిన్న బ్రేక్, చిన్న అప్రిషియేషన్ వస్తేనే అరే నేను చేస్తున్నది కరెక్టే, నేను ప్రాపర్గానే వెళ్తున్నా, నేను ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేది చిన్న ఎంకరేజ్మెంట్. ఇన్ని సంవత్సరాలు కష్టపడుతూ ఏం లేదనుకోండి, చిన్న ఇబ్బంది అనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరు. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, ఎవరైనా ఆర్ట్ వేసే వాళ్ళకి కానీ, లిరిక్స్ రాసే వాళ్ళకి కానీ, పాడే వాళ్ళకి కానీ, కంపోజ్ చేసే వాళ్ళకి కానీ, ఎనీథింగ్, వాళ్ళందరికీ ఎప్పుడో ఒకప్పుడు చిన్న సక్సెస్ అనేది ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఊరికనే వాళ్ళ లైఫ్ అట్లా ఎండ్ అవ్వకూడదు. అది అంటే స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇప్పుడు మీకు చూస్ వన్ అంటే ఒక బిగ్గెస్ట్ కన్సర్ట్ అండి, ఇండియాలో ఇప్పటివరకు పెట్టలేదు అలాంటి కన్సర్ట్ ఒకటి పెట్టారు, లేదు నెక్స్ట్ ఆస్కార్ అవార్డు ఒకటి చూస్ చేసుకోమంటే ఏంటి? ఇప్పుడు నేను ఉన్న దీనికి, నేను అచీవ్ చేసిన దానికి, నాకున్న నాలెడ్జ్కి చాలా పెద్ద క్వశ్చన్ అది. చాలా పెద్ద క్వశ్చన్. అవునవును, బట్ మీ ఇప్పుడు డిఫికల్ట్ గా ఉందని మీరు దాటేయొద్దు. ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం చూస్ చేసుకుంటారు? ఆస్కార్ కావాలా, బిగ్గెస్ట్ కన్సర్ట్ ఇండియాలో పెడితే అది కావాలా? మీ పేరు మీద ఒక కన్సర్ట్ పెట్టారు, బిగ్గెస్ట్ కన్సర్ట్. నాకు రెండు కావాలి బ్రో. ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఆస్కార్ అనేది చాలా పెద్దది బ్రో. ఆస్కార్ అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం అది. అసలు అంటే ఇండియాలో బిగ్గెస్ట్ కన్సర్ట్ అన్నారు కదా, ఇప్పటివరకు పెట్టండి. ఆఫ్ కోర్స్, అంటే అదే అని చెప్తున్నా కదా, మీరు ఎట్లుందంటే రెండు కళ్ళల్లో ఏదో అన్నట్టుంది. బట్ అంటే అప్రిషియేషన్ విషయానికి వస్తే ఆస్కార్ అనేది చాలా పెద్ద విషయం. ఆ స్టేజ్ దాకా వెళ్ళడం అనేది వేరు. అండ్ టు బి హానెస్ట్, ఇండియాలో బిగ్గెస్ట్ కాన్సర్ట్ అంటే కూడా ఆస్కార్ వస్తే నిజంగా ఇది అవుతుంది. ఇది తీసుకొని వచ్చి వెంటనే నేను మార్కెట్ అప్రోచ్ అయితే నిజంగా కన్సర్ట్ పెట్టాలి అంతే, లేకపోతే నేనే చేస్తా. పెట్టకపోయినా కూడా నాకు యూనివర్స్ ఆస్కార్ అవార్డు ఇచ్చినందుకు నాకు గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నా అని చెప్పేసి టికెట్ చార్జ్ చేయకుండా ఫ్రీగా పెట్టచ్చు. చార్జ్ అనేది లేదు ఇంకా. నా పాటలు, నేను పాడిన పాటలన్నీ
పాడాలి అంతే. అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి ఏదైనా ఒకటి అవ్వదు ఇంకా. నైస్. ఒక డౌట్ ఉందండి. డౌట్ ఏంటంటే ఇప్పుడు సంచారి సాంగ్ శృతి హాసన్ గారు కానీ ఈవెన్ ధనుష్ గారు చాలా పాటలు పాడారు, లైక్ వై దిస్ కొలవరి, దానికి వచ్చిన హైప్ వేరు. సో ఏంటంటే ఒక సెలబ్రిటీ పాట పాడితే చాలా సాంగ్స్ అలా మంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు సీజనల్ సింగర్స్, వాళ్ళు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయరు, అంటే అంత మ్యాజికల్ సింగర్స్, మ్యాజికల్ వాయిస్ అని అనలేం. కానీ సింగర్స్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు సీజనల్ సింగర్స్. బట్ వాళ్ళకి వచ్చే హైప్ కొంచెం ఎక్కువ వస్తుంది ఆ సాంగ్ కి. అది ప్యూర్లీ హైప్ వల్ల అంటారా, ఆ స్టార్ మీద ఉన్న ఇమేజ్ వల్ల అంటారా, లేదు నిజంగా వాళ్ళ వాయిసెస్ లో అంత మ్యాజిక్ ఉందంటారా, అంటే సింగర్స్ ని మించిన వాయిస్ అంటారా? ఇప్పుడు వై తీసుకోలేవారి పాట మీరు ఎందుకు విన్నారు? ఆ వర్డ్స్ అప్పుడు ఈవెన్ ధనుష్ గారు వాయిస్ ఫస్ట్ ఆయన పాడారు అని, ధనుష్ గారు పాడారా అని చెప్పి, తర్వాత వర్డ్స్ ఇంగ్లీష్ సాంగ్ కి ఏం కావాలనేది ఒకటి ఉంటదండి. ఇప్పుడు ఆ పాటకి ఫుల్ గా తోప్ సింగర్ పెప్పి మ్యూజిక్ ఏదో అంటారు అనుకుంటున్నా, దాన్ని ఏమంటారు? దానికి ఫుల్ ట్రైన్డ్ సింగర్ అవసరం లేదు. ఆ వర్డ్స్ బాగున్నాయి, కంపోజిషన్ చాలా బాగుంది, ఆయన వాయిస్ లో చాలా గమ్మత్తుగా ఉంది, సెట్ అంతే. సో ఇంకోటి ఆయన హీరో, చాలా ఎక్కడి నుంచో గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి హీరో పాడాడు, ఆ హీరో వాయిస్ ఆ పాటకు సెట్ అయింది, ఆ లిరిక్స్ చాలా గమ్మత్తుగా ఉన్నాయి, మ్యూజిక్ గమ్మత్తుగా ఉంది, అండ్ దట్ కంపోజ్ చేసింది అనిరుద్ధ్ రవిచంద్రన్. సో మెనీ ఫ్యాక్టర్స్ తోడయ్యాయి, మెనీ ఫ్యాక్టర్స్, నాట్ ఓన్లీ ధనుష్ గారు. సో ఆఫ్ కోర్స్ వాట్ ఇఫ్ సంచారి విషయానికి వస్తే ఏం చెప్తారు? బికాస్ ఇది ట్రైన్డ్ సింగరే కావాలి దీనికి, ఈ సాంగ్ వచ్చేసరికి, బికాస్ చాలా ఇంపాక్ట్ఫుల్ సాంగ్ ఇది. ఎంత ఐ మీన్ ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు నిజంగా మేము దీని స్కేల్ ఏంటి అనేది అర్థం చేసుకోగలిగాం. ఒక ఐ మీన్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుంది అనేది మేము ఇమాజిన్ చేసుకోగలిగాం. సంచారి సంహారి, అసురులపై తన, ఇలాంటివన్నీ విన్నప్పుడు వర్డ్స్. సో మరి ఇక్కడ ట్రైన్డ్ సింగర్ అవసరం ఉంది కదా. తను శృతి హాసన్ గారు ట్రైన్డ్ సింగర్, బట్ ఎంత కంపేర్ చేసుకున్నా సీజనల్ సింగరే కదండి కంపేర్ టు అదర్ సింగర్స్, అంటే రెగ్యులర్ గా పాడుకునే వాళ్ళు. సీజనల్ సింగర్ ఆమె, షీఈ్ ఎ కంపోజర్, షీఈ్ ఎ పియానిస్ట్, తను చాలా నేర్చుకుంది, అండ్ తను ప్రాపర్ వోకలిస్ట్, తను ప్రాపర్ నేర్చుకున్న సింగర్ ఆమె. నాట్ ఇప్పుడు మీరెవరో అని అన్నట్టు కాదు, ఆమె ప్రాపర్ సింగర్ ఆమె. మన చాలా సాంగ్స్ కూడా పాడింది కదా ఆవిడ. అవునవును. అంటే మీరు ఆమెను హీరోయిన్ గా చూస్తున్నారు కాబట్టి అట్లా అంటున్నాం, అంటే ఫస్ట్ క్వాలిటీ హీరోయిన్ అనేది ఫిక్స్ అయిపోయాం. కాదు, మ్యూజిషియన్, ప్రాపర్ పియానో ప్లే చేస్తూ పాడతారు, అండ్ వాయిస్ కల్చర్ ఫుల్లీ ఓపెన్ థ్రోట్ సింగర్ కదా. సో ఈ పాటకి ఆమె రిక్వైర్మెంట్ పక్కా ఉన్నది, ఈ సాంగ్ పర్టికులర్, ఈ సాంగ్ కి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఇప్పుడు సేమ్ సాంగ్ లిప్సికా వర్షన్ కూడా ఉంది, అంటే మేము షోస్ లో వెళ్ళినప్పుడు లిప్సికా కూడా ఈక్వల్లీ శృతి హాసన్ దగ్గర పాడింది. అది బయటకు వస్తుందా అంటే మేము షోస్ లో పాడుతున్నాం. ఇప్పుడు మొన్న ఖమ్మంలో అయింది, దానికి ముందు తిరుపతిలో అయింది, సో తన వర్షన్ కూడా ఉంది. సో జస్టిస్ చాలా బాగా చేసింది లిప్సికా. సూపర్. సో ఏంటంటే టాటూ ఏంటది? ఇది మ్యూజిక్ లవ్ అని, ఇది సింపుల్ మ్యూజిక్, లవ్ టువర్డ్స్ మ్యూజిక్, లవ్ టువర్డ్స్ మ్యూజిక్. నైస్. సో అది ఒకటే టాటూ, ఇంకేమన్నా అలాంటివి వేయించుకుంటారు? మోస్ట్లీ ఇక్కడ నెక్ మీద వేయించుకుంటారు కదా మ్యూజిక్ సింబల్. లేదండి, లేదు, అంటే ఇట్లా పాడుతున్నప్పుడు ఓకే చెయ్యి కనిపిస్తుంటాయి కదా, చాలా చేసండి చేసుకుని. ఓకే, దీనికి ఉంది ఒక, అంటే లవ్ సింబల్ చూసి మీరు ఏదో లవ్ అనుకున్నారు, మ్యూజిక్ లేదు అర్థమైందండి. బట్ ఏంటంటే ఇక్కడ ఎంచుకున్న ప్లేస్మెంట్ కి అర్థం ఉంది అనేది పాడుతున్నప్పుడు కనిపిస్తా ఉంటది కదా అనేది. మోస్ట్లీ ఇక్కడ వేసుకుంటా ఉంటారు చాలా మంది, ఇలా గిటార్ వాయిస్ ఇలా తిరుగుతున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది. నైస్, అదొకటే ఎంచుకున్నాను. అంతే. నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు కోరుకున్నట్టు ఐ మీన్ మన మ్యూజిక్ అంత ఎవాల్వ్ అవ్వాలి, మన తెలుగు మ్యూజిక్ లైక్ బయట వాళ్ళు పెట్టుకుంటున్నట్టు పెద్ద పెద్ద లైవ్ కాన్సర్ట్లు పెట్టి మనకి ఇక్కడ రాక్ స్టార్ అనే బిరుదులు ప్రతి ఒక్కరికి ఇచ్చి, టిఎస్పీ గారు పెట్టుకున్నట్టు అందరికి రాక్ స్టార్ హైమత్ మహమ్మద్, ఇలా అలా ప్రతి ఒక్కరికి అలా పడాలి అని నేను కూడా కోరుకుంటున్నాను సార్. అండ్ మీరు కూడా సక్సెస్ అవ్వాలి, ఎన్నో సాంగ్స్ పాడారు. సో బిఫోర్ ఎండింగ్ మీ నుంచి ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ వినాలనుకున్నాను, లైక్ బ్రో టైటిల్ సాంగ్ కానీ, లేదంటే టెంపర్ టైటిల్ సాంగ్ కానీ, లేదంటే నేను కంపోజ్ చేసిందే వాడతా. అంటే ప్యూర్లీ మనం ఇండిపెండెంట్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను కంపోజ్ చేసింది పాడతా. సో రైజ్ అప్ అని ఒక పాట కంపోజ్ చేశాను, మోటివేషనల్ సాంగ్, అది పాడతాను. నాకేమంటే నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, నా పాట విని అదే
పలానా ఆర్టిస్ట్ ఏమో చెప్తున్నాడు, ఒకసారి విందాం, చిన్న ఒక్కరు ఇద్దరు ఇన్స్పైర్ అయినా కూడా చాలు అన్నది నాకు అనిపిస్తుంటా అనమాట. సో అందుకని మోటివేషనల్ సాంగ్స్ చేస్తుంటా. చల్ చలో చెలిమే చెయ్యాలి అంటుంది కాలం, స్మైల్తో ఆన్సర్ చెప్పయ్యరా ఉంటే ప్రాబ్లం, నిన్నకు నేటికి భేదం చూపుతూ ముందుకు పోదాం, రేపులో నీకో కొంచెం వెతకవార్థం, మనసు నీకుంటే అడుగు వేస్తే గెలుపు దారి నీదేగా, ఆగేది కాదుగా ఎప్పుడు నీ ప్రయాణం, సాగాలి నీదిగా జీవితం, చల్ చలో చెలిమే చెయ్యాలి అంటుంది కాలం, స్మైల్తో ఆన్సర్ చెప్పయ్యరా ఉంటే ప్రాబ్లం, లైఫ్ అంటే కాదు యుద్ధం, సింపుల్గా ఉండనిద్దాం, నీ కోపమే నీ శత్రువు తీసయ్యరా, బతుకంటే ఉంది అర్థం, బాధల్ని పంచుకుందాం, బంధాలు ఏరి కోరి ఎల్లయ్యరా, రావడం పోవడం ఒక్కటే అందరికీ, పోయినా ఉండటం సాధ్యమే కొందరికి, ఉన్నదొకటే జిందగీ నవ్వుతూ ఉండరా, చల్ చలో చెలిమే చెయ్యాలి అంటుంది కాలం, స్మైల్తో ఆన్సర్ చెప్పయ్యరా ఉంటే ప్రాబ్లం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. ఇది ఒకటి మోటివేషనల్ సాంగ్, రైజ్ అప్ అని ఒకటి చేశాను. సో ఇంకొకటి సోల్ సాగా అని ఒకటి చేశాను అనమాట. అది కూడా అంటే ఒక పర్సన్కి ఒక ప్యాషన్ సింగర్ అవ్వాలని ఉంటుంది. సో వాడి ప్రాబ్లమ్స్ వల్ల వాడు జాబ్ చేస్తూ ఉంటాడు. సో ఎప్పటికైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది నాకు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. వన్ డే ఆపర్చునిటీ వచ్చి వాడు ఆ జాబ్ని వదిలేసి ప్యాషన్కి వెళ్ళిపోతాడు. అది సోల్ సాగానే కూడా చేశాను. అది మ్యాంగో ఛానల్లో రిలీజ్ అయింది. సో అది పాడతాను. తేరీ మేరీ స్టోరీ చెబుతాను విను బాసు, థోడా థోడా హట్కే ఉంటుంది మన డోసు, కాదన్నదే చేయాలని నువ్వేమిటో రుజువు చూపని, ఒంటరై నీలో నువ్వెంత కుమిలావని, తేరీ మేరీ స్టోరీ చెబుతాను విను బాసు, థోడా థోడా హట్కే ఉంటుంది మన డోసు, తిరుగుతున్న భూమి నువ్వు తిరిగి చూసుకోవు నీ ముందు వెనకలు, అలలు ఉన్న సంద్రం నువ్వు కుదుట పడుతూ చూడు నీలోని అందము, ఎవరికి చేదు అందే విజయం, చివరకు నిలిచి చూడాలి అందలం, వెనకకు పడితే నీ అడుగు అది కొనసాగునా, ఏ పోలిక రానీయకు నువ్వు తేలికేం కాదు ఆగకు, సాగిపోతూ పోతూ తుడిచై నీలోని ఆలోపము, ఏరి కోరి వచ్చేస్తుందంట మన టైము, వచ్చేదాకా ఎదురు చూడాలి కదా మాము, నీకే ఇలా అవుతుందని నీకెవ్వరు లేరు లేరని, నీలో నువ్వే కరిగి కరిగి కురవద్దు కన్నీరులా, ఏది వృధా కానివ్వక నీదే కథ రాసి చూపగా, ఎక్కువక్కో మెట్టు నింగే నిన్ను చూసి తల వంచగా. అంటే మోటివేషనల్ కొంచెం అట్లా ఆ కైండ్ ఆఫ్ నాకు ఇష్టం అనమాట. అది కొంచెం మెలోడీగా కొంచెం ప్రాపర్ కొంచెం సెల్ఫ్ మోటివేషన్ కూడా కనిపించింది, బుజ్జగిస్తూ కొంచెం చెప్పాలి అన్నది. సో ఇది ఈ పాట ఇప్పుడు పాట సరైన పాట అది ఎంఎఫ్ మ్యూజికల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో
మీ ఐ డ్రీమ్ నుంచి నాకు ప్రమోషన్ పక్కా కావాలి. ఆ ఎంఎఫ్ మ్యూజికల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో అందరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఆ పాటని ఎంకరేజ్ చేసి నాలాంటి ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, కంపోజ్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో సంచారి సాంగ్ ఎలా హిట్ చేశారో పాటసారిని కూడా అలా హిట్ చేయండి. అండ్ ఐ విష్ మీకు, ఐ మీన్ బికాస్ మీ పేరు అలా యూనిక్ గా ఉంటుందా హైమత్ అని, అలాంటి యూనిక్ వేలో మీరు కూడా మీ ప్రొఫెషనల్ కెరియర్, మ్యూజికల్ కెరియర్ సాగాలని కోరుకుంటున్నామండి. ఆ హై అన్నట్టు గ్రేటర్ హైట్స్ కి రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం మై డ్రీమ్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ a lot. That's all for now. This is Darshan signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.